ఒకే ఒక మాట, బోర్ కాదు, ఒక చాలా విషయాలు మనం పరిశీలిస్తున్నప్పుడు వాడు ఏదైనా చేయగలడు, అన్నీ చేయగలడు. వాడు ఏదైనా చెప్తే మేము చేయగలం. ఒక్కొక్కసారి వాడిది ఆలోచన అయితే నాది ఆచరణ అవుతుంది, నాది ఆలోచన అయితే వాడిది ఆచరణ అవుతుంది. దుబాయ్లో ఉండి కూడాను అక్కడి నుంచి లీడ్ చేసేవాడు. రే సీను, స్కూల్ దగ్గరికి వెళ్ళు, నేను ఇంత డబ్బు పంపిస్తున్నా, అగో చంద్రరాజు గారు రిటైర్మెంట్ ఫంక్షన్లో ఇదిగో ఇలాంటి గిఫ్ట్ ఇవ్వు. అయితే నా పేరు చెప్పొద్దు, మన గ్రూప్ మొత్తం పేరు చెప్పు. ధనలక్ష్మి మేడం గారు రిటైర్మెంట్ ఫంక్షన్, ఇదిగో నేను ఇంత డబ్బులు పంపిస్తున్నా, ఎవరన్నా ఇస్తే తీసుకో, అది నా పేరు చెప్పొద్దు, అందరి పేర్లు చెప్పు. అది వాళ్ళ దగ్గర తెలుసుకున్నాం. ఒకసారి మా ఇంటికి వచ్చి కారులో వెళ్తుంటే బస్టాండ్ దగ్గర ఒంగోలులో కారు ఆపాడు, కూర్చోన్నా కారులో. ఎందుకు ఆపేపోవచ్చు అంటే, ఒక ఆమె నడుచుకొని పోతుందిరా, ఎండగా ఉంది, మనం ఏసీలో ఉన్నాం, ఆమె నడుచుకొని పోయిన తర్వాత పోవచ్చు అన్నాడు. వాడి దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. అలాగే నేను ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు నా అడ్రస్ ఎక్కడ కనుక్కున్నాడో తెలియదు, లెటర్ రాశాడు 98లో. నీ అంత చదువుకోవటం లేదు సీను, సీతాకోక చిలుకలు ఎగురుతున్నట్టుంటాయి వాడి అక్షరాలు, నీ చదువుకి ఏదైనా డబ్బులు కావాలంటే పంపిస్తానని చెప్పని లెటర్ రాశాడు. ఇప్పుడు కూడా ఆ లెటర్ నా దగ్గర ఉంది. జీవితంలో ఎవ్వరికి ఇంతవరకు ఎవ్వరికి లేనటువంటి విషాదాలని, ఎత్తుపల్లాలని అనుభవిస్తూ ఉన్నాడు. వాడికి ఉన్నటువంటి సహజ హాస్య ధోరణితో అన్నిటినీ అధిగమించుకుంటూ ఉన్నాడు. ఇంపార్టెంట్ విషయం, ఒక చిన్న విషయం చెప్పాను సోము, ఎవరి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. మనం చాలామందిని చూస్తున్నాం. రేపు మనం ముసలాలు అయిపోయిన తర్వాత కారణాలు ఎలా ఉంటాయో, పరిస్థితులు ఎలా వస్తాయో తెలియదు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కదా, మనం ఒక గ్రూప్ తరఫున ఒక కార్యక్రమం, ఒక ఎకరం ఎక్కడన్నా మారుమూలలో కొనుక్కుందాం. ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ఫౌండేషన్, ఒక 4-5 రూమ్లు. ఎవరికి ఏ కష్టం కలిగినా 4 రోజులు అదిగో అక్కడ మా ఇల్లు ఉంది, మేము ప్రశాంతంగా ఉండొస్తాం, లేదు అక్కడే ఉంటాం, మనమే వండి పెడదాం, ఎవరు వచ్చినా ఎలా ఉంటుంది సొమ్ము అని చెప్పాను. తర్వాత వాడు వెంటనే చెప్పామనుకోండి, అది బాగుందంటే ఇంకా ఆ రోజు నిద్రపోడు, వాడు మమ్మల్ని నిద్రపోనేవాడు. ఏదో చేశాడు. తర్వాత ఒక 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు. వాళ్ళు వెళ్ళి అడగటం ఎందుకు సీను, నేనే మా టెక్కల దగ్గర కొంటున్నాను అని చెప్పాను, ఇదిగో ఇది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పని అక్కడికి వెళ్ళి ఒక ఫోటో తీసి పెడతాడు. నాకు అర్థం కాదు ఏం డ్రీమ్ ప్రాజెక్ట్ అని. వాడు 3 ఎకరాలు కొని, మన బ్యాచ్మేట్స్, మన క్లాస్మేట్స్ ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, వాళ్ళకి ఇంటి దగ్గర ఏ బోర్ కొట్టినా, మనసు కష్టం కలిగినా, ఫ్యూచర్లో లేదు ప్రశాంతత కావాలన్నా వచ్చి ఒక వారం 10 రోజులు లేదా ఒక నెల లేదా జీవితాంతం అక్కడే ఉండిపోవటానికైనా మనం ఆశ్రయం కల్పించాలి, మన దగ్గర ఉంచుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈ మధ్యనే దాన్ని కార్యరూపణ దాల్చాడు. ప్రతిదీ నాకు అప్డేట్ ఇస్తూ ఉంటాడు. నిజంగా వాడి వేషాలన్నీ బఫూన్గా ఉంటాయి, కానీ పైకి కనిపించడం వేరు, విభిన్న కోణ అపరిచితుడిలాగా అంతకంటే ఎక్కువ అటువంటి మిత్రుడిని కలిగి ఉన్నందుకు నిజంగా మేమందరం గర్విస్తున్నాం. ఎక్కడున్నా కూడా ఇంతమంది రాగలిగారు అంటే టీచర్స్ని మొత్తాన్ని వాడు ఎర్రగుంటల్లో ఏదో జాబ్ చేస్తూ టైంపాస్కి జాబ్ చేశాడు. మొన్న సమ్మర్లో ఏప్రిల్ మే నెలలో వాడు ఎందుకు జాబ్ చేశాడంటే టీచర్లు అందరు నంబర్లు గ్యాదర్ చేయడానికి చేశాడు జాబ్. మొత్తం 2 డేస్లో అరే ఇదిగో ఈ నెంబర్ వచ్చేసింది, సుబ్బారెడ్డి గారి నెంబరు, ఈ ద్వారా సునీల్ అన్న, ఇదిగో వీళ్ళ నెంబరు నువ్వు అప్డేట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు రాసి రాత్రి 11-12 గంటలప్పుడు కూడా ఫోన్ చేయటం. ఈ విధంగా అనమాట. పని రాక్షసుడు, ఉరిక టగపడతాడు. ఒక పనిలో ఉన్నాడంటే దాన్ని అయిపోయేంత వరకు వదిలిపెట్టడు. అటువంటి మిత్రుడు కలిగి ఉండటం, అలాగే తన భార్య మా చెల్లెమ్మ మంజుల ఫౌండేషన్ అనే దీంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాడు. సో ఫ్రెండ్స్, మనకి ఇక దిగులు లేదు, మనం ఎప్పుడైనా సరే మన ఆశ్రమానికి వెళ్ళిపోవచ్చు. సో ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతూ నెక్స్ట్ నెంబర్ 15 ఈ యొక్క మంజుల ఫౌండేషన్ అనేదానికి మా ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. కొనసం భాస్కర్ గారు, అలాగే గౌరవేందుకు కొనసం భాస్కర్ గారు, తర్వాత గురుగుబుల రవి అండ్ హరిశ్రీను. వీళ్ళు సోము మా తరఫున ఆ యొక్క ఫౌండేషన్కి ఒక అంబులెన్స్ ఇస్తామని నాకు ఫోన్ చేసి మాకు అది అరేంజ్ చేశారు. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ 3 డాక్టర్స్ ఫర్ ద ప్రొవైడింగ్ అంబులెన్స్ టు మై ఫౌండేషన్. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ ఈస్ నాట్ మై, ఇట్స్ ఆల్ అవర్స్. అలాగే టీచర్స్ కూడా, మేడం గారు, సార్ మీరంతా కూడా మా టెక్కలు రండి సార్, ప్రకృతి వాతావరణం ప్రశాంతంగా చక్కగా ఊళ్ళో ఒక సంక్రాంతి తర్వాత రండి సార్, నాటు కూడా వేసేస్తాం సార్. వచ్చారు, మీరు వచ్చారు.
సో ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఆల్సో బిలాంగ్స్ టు ఆల్ టీచర్స్ అందరూ కూడా. మేడం అందరూ ఆహ్వానితులే. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్ అండ్ న్యాచురల్లీ. లెట్ us welcome everyone. Thank you. They can come without taking any number. సభకి నమస్కారం. నేను ఈ గురుకుల పాఠశాలలో దాదాపుగా 3 సంవత్సరాలే పనిచేశాను, 3 సంవత్సరాలే చదివాను. నాకు అప్పుడు సోషల్ బాగా ఇంట్రెస్ట్ పెట్టింది. నాకు అప్పుడు సుభాష్ మేడం గారికి నేను కూర్చున్నాను లేదు, కానీ మా అభిమాన టీచర్ గారు సుభాష్ మేడం విజయాల సంగయ్య అంటే పాపం చాలా ఇది. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేక నేను మానేసి వచ్చింది. ఆ విషయం మన వేటపాలెం దగ్గరలో ఉన్న నటరాజ్ సార్కి తెలుసు. పాపం ఆయన గారు కూడా పాపం చాలాసార్లు నన్ను కలిసి ఏం సింగా ఈ పని చేస్తున్నాను, చదువుకోవచ్చు కదా అని. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేవు సార్, నా పరిస్థితి ఎలా ఉందంటే పాపం ఆయన కూడా దానికి యాక్సెప్ట్ చేశాడు. ఇప్పటికీ కూడా ఎవరైనా పిల్లలు చదవకపోతే నన్ను ఉదాహరణగా చూపిస్తాడు. చదువు లేకపోతే పని చేసుకోండి, వాళ్ళ నాన్న సహాయపడండి, అంతేగాని ఇక్కడ ఉండి ఖాళీగా ఉండి మీ టయాన్ని వృధా చేసుకోవద్దని చక్కని మాటలు చెప్తాను. ఆ తర్వాత మాకు మన ఈ వెంకటాద్రి సారు, అదే మన పీఈటీ గారు, ఆయన అంటే చాలా భయం. ఆయన 2 రోజులు స్కూల్లో లేకపోతే మాకు ఎంతో ఆనందం. ఎప్పుడు వచ్చేవాడు తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి కిందికి రొట్టె చూసేవాడు. అట్లా ఏం మాస్టర్ అంటే వచ్చేవాడు, వచ్చి నిద్రపోతున్నామంటారా, అరే సింగయ్య రారా ఇదిగో ముట్టిగా వేయాలి అనేవాడు. ఇట్లా మామూలుగా అయితే ఒప్పుకునేవాడు కాదు, బాగా బలంగా గట్టిగా వేయాల. ఒకసారి అయితే పాపం ఎవరో స్టూడెంట్ అనుకుంటాడు, కొంచెం గట్టిగా వేసేసరికి నా చేతికి రక్తం అంటుంది. బాగా గట్టిగా కొట్టేశారు. బాగా గట్టి కొట్టేసరికి ఇక పిలిచి, అరే మేము తిండి అంతా దేవుడు ఉపయోగిస్తున్నావురా, అక్కడ కాదురా కాళ్ళలో ఉపయోగించు, మోకాళ్ళలో ఉపయోగించని చెప్పేసి ఇక నన్ను ఫుట్బాల్ టీంలో పెట్టాడు. మా ఫుట్బాల్ టీంకి గోల్ కీపరు వజ్జ వాసుబాబు గారు. ఆయన ఆ రోజు చాలా గోల్ చేయకుండా ఎంతో అడ్డుకునేవాడు. నాకు బాగా గుర్తు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇట్లా అంటే అసలు అప్పుడు ఎనర్జీ కొంచెం బాగా ఇదిగా ఉండేది. ఇట్లా లాభం ఆయన గోల్ కీపర్ ఉన్నదిగా మనం గోల్ కొట్టలేమని చెప్పేసి మహేష్ బాబు చెప్పేసి ఫారీలో మహేష్ బాబు ఉంటే గోల్ కొట్టేవాళ్ళు, ఆయన ఉంటే మేము కొట్టేవాళ్ళం కాదు అసలు. పాపం చాలా ఇదిగా ఈ రోజున ఒక సీఈఓగా చాలామందికి ఉద్యోగాలు కల్పించి చాలామందిని ఆదుకున్నారంటే హ్యాట్స్ ఆఫ్ వాసు గారు. చాలామంది ఇక్కడ మన పెట్టాల్సిన ఆర్థికవేత్త, మా గ్రూప్ అందరికీ ఆయన ఆర్థికవేత్త. ఇక హాస్యం అంటే ఇక ముగ్గు సోమేశ్వరం చెప్పేది ఏముంది, ఇప్పుడు చూసాంగా. తర్వాత మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే కరెక్ట్గా చెప్తారు. ఈరోజు నేను ఎక్కడ ఉన్నాను, ఒంగోలులో ఉన్నాను, అరే ఒంగోలులో ఉన్నానా, నేను ఈ పక్కనే ఉన్నాను అని ఇంకోటి వస్తాడు. అట్లా ఎవరికొకరు సహాయం చేసుకొని అందరినీ ఇది చేసుకొని. కాకపోతే 8వ తరగతి నుంచి నేను మానేసిన తర్వాత నేను మానవంతో పాటు గ్యాస్ కేబుల్లో పనిచేశాను. అదే 1992లో నేను డిస్కంటిన్యూ అయిపోయాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అక్కడే పనిచేస్తున్నాను. ఇప్పటికీ కూడా నేను దాంట్లోనే వర్క్ చేస్తున్నాను. పర్వాలేదు, దేవుడి వల్ల కొంచెం పర్వాలేదు. మన వాళ్ళు మాత్రం ఒక్కొక్కరు కనబడుతూ ఉంటారు. మన నీలకంఠం సారు మన వేటపాలెంలో గురుకుల పాఠశాల పెట్టారు. గురుకుల పాఠశాల పెడితే దానికి ప్రిన్సిపాల్గా వచ్చారు మన నీలకంఠ సార్ వచ్చారు. వస్తే మన వాళ్ళు చెప్పారు, ఇట్లా మన నీలకంఠ సార్ వచ్చారు, ప్రిన్సిపాల్గా వచ్చారంటే నేను వెళ్ళి పరిచయం చేసుకున్నాను. అంటే నువ్వు నా గుర్తు రావట్లేదు సింగయ్య అంటే, నేను మధ్యలో డిస్కంటిన్యూ అయ్యాను సార్ అని చెప్పి నేను చెప్పాను. నీతి నిజాయితీకి మారుపేరండి ఆ సారు. ఒక్క పైసా తాకడు, పిల్లల సొమ్ము ఒక్క ఇది తాకడు. అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ అంతే సేమ్. ఒకళ్ళని మనం ఇది చేయాలి, పిల్లల్ని మోసం చేసి మనం ఏదో పోగేసుకోవాలనే ఉద్దేశం పాపం ఇక్కడ పనిచేసిన టీచర్లు ఎవరికి ఉండేది లేదు. నటరాజ్ సార్ కూడా అంతే. పిల్లలదమ్ము మా పొద్దు ఏం మిగిలినాయి, ఎంత మిగిలినాయి, ఫ్రూట్స్ తెప్పించండి, అది తెప్పించండి, ఇది తెప్పించండి, ఇది. ఎందుకంటే మా ఆవిడ ఇప్పుడు మన వేటపాలెం గురుకుల పాఠశాలలో స్వీపర్గా పనిచేస్తుంది. అవుట్ సోర్సింగ్లో స్వీపర్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ స్కూల్తో నాకు అనుబంధం ఎక్కువగా ఉండేది. అదిగాక ఆ స్కూల్కి గ్యాస్ సిలిండర్ సప్లై చేసింది నేనే. అదేంటంటే ఈ స్కూల్ నుంచి నాకు అనుబంధం తెగట్లేదనమాట. అది ఏదో ఒక రూపంలో ఎట్లాగట్లా. మా అబ్బాయి కూడా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మన వేటపాలెం ఎంజేపీ స్కూల్లోనే చదివాడు. ఈ రోజున బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇక ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిపేసి ఎక్కడ చేసి ఈ గ్రూప్కి మంచి వివరణ తెచ్చిన మొత్తం వీళ్ళందరూ స్టేజీ మీద మాట్లాడాలంటే కొంచెం టెన్షన్గా కొంచెం భయంగా ఉంది, ఏమనుకోవద్దు. మాకు ఎంతటి ధైర్యాన్ని ఈ రకంగా మాట్లాడేది చేసిన చేయడానికి సహకరించిన మాస్టర్ గారికి, వాసుబాబు గారికి, తర్వాత మళ్ళీ గ్రూప్ మెయింటైన్ చేస్తున్న సోమేష్ గారికి, వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులకు ముఖ్య అతిథిగా ఇచ్చిన మా ప్రిన్సిపాల్ ఎం చంద్రరాజు గారికి నా పాదాభివందనాలు. నేను
దోర్నాలో ఉంటాను. నా పేరు పుల్లారావు గౌడు. నేను ఆర్టీసీ కండక్టర్ ప్లస్ జర్నలిస్ట్. దాదాపు 18 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా చేస్తున్నా. నేను మామూలుగా ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు విజిట్ చేస్తుంటా. అప్పుడప్పుడు వెళ్తుంటా డ్యూటీ లేనప్పుడు. కానీ మా చంద్రరాజు సార్ గురించి ఏ స్కూల్కి వెళ్ళినా కూడా చెప్తా. అప్పట్లో మాకు సార్ గారు ఫుడ్ పెడితే ఏ విధంగా ఉండేది, ఇప్పుడు పెట్టే ఫుడ్ ఏ విధంగా ఉండేది కంపేర్ చేసుకుంటే సార్ అప్పట్లోనే కోటీసుడు అయ్యాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో విద్యార్థులకు సక్రమైన భోజనం పెట్టక, పప్పు చూస్తే పప్పు చారు లెక్క ఉంటుంది, చట్నీ పెరుగు ఉండదు, అది ఉత్త నీళ్ళ మజ్జిగ. ఏ స్కూల్కి వెళ్ళినా ఎక్కడ ఉన్న చంద్రరాజు సార్ గుర్తుకుంటే ఏ రెసిడెన్స్ స్కూల్కైనా వెళ్తానేమో. మాకు ఏకలవ్య గురుకుల పాఠశాల ఉంది, ఆదర్శ పాఠశాల ఉంది, పోతే కస్తూర్బా గురుకుల పాఠశాల ఉంది. దాదాపు మా గిరిజన గూడాలలో 16 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలలు నేను కనీసం నెలకు ఒకసారి విజిట్ చేస్తా. చేసినప్పుడల్లా మా సార్ గురించి నేను గొప్పగా చెప్పుకుంటా. ఎందుకంటే వాస్తవంగా నాకు అప్పటికి నాలెడ్జ్ లేదు. ఎప్పుడైతే ఈ స్కూల్ నుంచి వెళ్ళాను, తర్వాత ఇంటర్మీడియట్ చదివి, తర్వాత ఎంఏ చేశాను, తర్వాత జర్నలిస్ట్గా జాయిన్ అయిన తర్వాత 7 సంవత్సరాలకు నాకు ఉద్యోగం వచ్చింది. కానీ ఇక్కడ చదివే ఆ మార్కులు నాకు ఉద్యోగానికి బాగా విలువనిచ్చాయి. అందుకని చంద్రరాజుకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఒకరోజు సునిపంట వచ్చాడు సారు స్కూల్ విజిట్కు. నేను వెళ్తే వాళ్ళ ప్రిన్సిపాల్ మేడం సార్కి అన్ని అరేంజ్ చేసింది. సార్ మనం బయటికి వెళ్దాం, టిఫిన్ చేద్దాం సార్ అన్న. కానీ అతని హోదాలో నా కోసం వచ్చాడంటే నాకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే ఆ సమయంలో నాకు బస్సు కూడా లేదు. మళ్ళీ ఆల్రెడీ నేను రూమ్ బుక్ చేసుకున్న శ్రీశైలంలో. నేను శ్రీశైలం సత్రంలో ఒక నెంబర్ రూమ్ బుక్ చేసుకొని సార్ కోసం అట్లా ఉండి 9 గంటలకు సార్ మళ్ళీ లాస్ట్ బస్సుకు నేను మిమ్మల్ని వదిలిపెట్టాక నేను వెళ్ళా సార్. మళ్ళీ నాకు అది చిరస్థాయిగా నేను మర్చిపోలేను సార్. ఇంకా ఇప్పటికీ నేను విలేకరిగా కొనసాగుతున్నాను. బహుశా ఇంకా 4-5 సంవత్సరాల నుంచి మానేయాలనుకుంటున్నాను. కానీ ఆర్టీసీ కండక్టర్ మాత్రం నాకు ఈ స్కూల్ పెట్టిన భిక్ష. అది వాస్తవంగా సార్. సభకు వచ్చిన గురువులకు, నా తోటి స్నేహితులకు అందరికీ నమస్కారాలు. నాకు మామూలుగా అయితే స్టేజ్ మీద ఎక్కడ నేను మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా నన్ను పిలుస్తున్న స్టేజ్ మీకు రమ్మని విలేకరుల తరపున నేను అసలు మాట్లాడు ఎక్కడ. కానీ ఇదే ఫస్ట్ టైం నేను స్టేజ్లో మాట్లాడుతున్నా. బాగుంది. థ్యాంక్ యూ మీతో పెన్నం దాగా వీడు శరీరం చూసారు కదండి. ఓకే, పాపము మా మంగమ్మ మేడం గారు చాలా సెన్సిటివ్, చిన్న టోన్ అనమాట ఉంది. వీడికి ఒక రోజు ప్రశ్న అడిగారు, నాన్న గౌడు దారుణ సిద్ధాంతం చెప్పమ్మా. మేడం ఫస్ట్ టైం పాపము. తర్వాత వీడికి మార్కులు చాలా తక్కువ వచ్చాయి. ఏదో 25కి 4-5 వచ్చాయి. వీడు ఏదేదో రాశాడు, జర్నలిస్ట్ కదా. పాపము నువ్వు ఇట్లా మేడం గారు పనిష్మెంట్ ఎట్లా ఉంటుందంటే, ఏందన్నా ఎట్లా రాసేది, ఇదేంటి ఎన్ని మార్కులు తక్కువ వచ్చింది, చూడు ఎన్ని దెబ్బలు కాస్తున్నావు, నాకే బాధగా ఉంది. సుభాష్ని ఈరోజు ఆ పుల్లారా కూడా వెళ్ళకి కుట్టించింది, గొప్ప బాధగా ఉంది నాకు. ఆయనకి ఏ వాళ్ళంటే కూడా లేదు. మేడం గారు అట్లా పాపము అంత సెన్సిటివ్గా మమ్మల్ని యాడ్ చేశారు. కన్న తల్లి కూడా తప్పు చేస్తే కొడతదేమో, కానీ మేడం గారు అంతా మమ్మల్ని కొడిచి బాధపడతారేమో పిల్లలు అనేసి అంత చక్కగా చేశారు. మా నమస్కారం. ఎస్పెషలీ మీ గురించి మైసూరు నుంచి వచ్చి మీరు వ్యయ ప్రయాసకి లోనే వచ్చారమ్మా. ప్రత్యేక ధన్యవాదాలు మీకు. యాక్చువల్లీ థ్యాంక్ యూ. చిన్న విషయం, నాకు పీఈటీ సార్ అంటే భయం ఫస్ట్ నుంచి. నాకు వెంకటగిరి సీట్ వచ్చినా కూడా నేను పీఈటీ సార్ కోసమే ఆ సీట్ మారుకున్నా. ఎందుకంటే లేస్తే ఏ పీరియడ్కి వచ్చినా ముందు నన్ను లేపి కొడుతున్నాడు. ఆ కొట్టుడికి భరించలేక నేను రెసిడెన్స్ స్కూల్ మానేసి మళ్ళీ మా ఏరియాలో చేరా. చిన్న భయం ఉండిందండి. వీళ్ళందరూ చెప్పేస్తున్నారు, మళ్ళీ మనకి ఇక్కడ టైం దొరకదు. అందుకని చిన్న రిక్వెస్ట్ చేశాను. ఓకే, ఐ విల్ నాట్ స్పీక్ మోర్ దెన్ 10 minutes. ఓకే, సభాధ్యక్షులు రామ్మూర్తి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ పర్మిషన్ ఇచ్చినందుకు. అండ్ మా స్కూల్ చూసుకోవడం
చాలా ఆనందంగా ఉంది 27 సంవత్సరాల తర్వాత. టీచర్స్ని కలవడం అంతకన్నా ఆనందంగా ఉంది. చంద్రరాజ్ సార్ని కలవడం ఇంకా ఆనందంగా ఉంది. ఇందాక మీరు అన్నట్టు 10 సినిమాలు చూస్తే ఎంత ఆనందం వస్తుందో అని అన్నారు కదా. నేను ఆలోచించుకుంటూ ఉంటే మాకు జనరల్గా మైల్ స్టోన్స్ ఉంటాయి. అంటే ఈ ఇయర్ $50 million చేసాము, నెక్స్ట్ ఇయర్ $70 million చేయాలని. నేను గోల్ పెట్టుకున్నాను, $100 million చేద్దాం మనం కష్టపడి, నెక్స్ట్ ఇయర్ బాగా చేద్దాం. నాకు $100 million కన్నా ఎక్కువ ఆనందంగా ఉంది. నోస్టాల్జియా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది వచ్చినందుకు, మీరందరూ వచ్చినందుకు గర్వంగానూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చినందుకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. మా మిత్రులందరికీ శుభాకాంక్షలు అండ్ అభినందనలు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా రెగ్యులర్గా పెద్ద స్పీకర్ని కాదు, స్కూల్లో అయితే బాగా మాట్లాడేవాడిని. దామోదరం సార్ తెలుగు బాగా మాట్లాడిపించేవాడిని. అండ్ రెడ్డప్పి సార్ ఒకసారి తెలుగు బాగా మాట్లాడుతున్నామని నాకు ఒక ఇంగ్లీష్ పేపర్ ఇచ్చాడు. నువ్వు ఎంత బాగా మాట్లాడుతున్నావు తెలుగు, ఇంగ్లీష్ కూడా నువ్వు చదివి నెక్స్ట్ ఇండిపెండెన్స్ డేకి ఇంగ్లీష్లో మాట్లాడినావు. తెలుగు అయితే ఏదో చదివి మేనేజ్ చేశాను, ఇంగ్లీష్ కదా. పాపం బాగా కష్టపడి 2 రోజులు చూశాడు. 3వ రోజు నీ వల్ల కాదులే, తెలుగే కంటిన్యూ చేస్తే బెటరు అని. అంటే ఎంత స్పిరిట్తో పనిచేసేవాళ్ళు అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల అనే ఒక కాన్సెప్టే చాలా గ్రేట్ కాన్సెప్ట్ సార్. అంటే గురుకులాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ అక్కడి నుంచి ఎడ్యుకేషన్ ఎంత బాగుంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మా పిల్లల్ని చూస్తే చిరుకు, బ్రిడ్జు, మీ అందరూ తెలుసుగా ఇంటర్నేషనల్ స్కూల్స్. ఓకే, వాళ్ళు ఏం చెబుతారో పిల్లలు వినరు, స్కూల్ వాళ్ళు వినరు. అంటే ఇద్దరు మన జీవితంలో ఇద్దరు వినరు. ఒకటి అంటే జనరల్గా మనం అంటే ఇప్పుడు నువ్వు ప్రపంచం మొత్తాన్ని జయించి వచ్చి సూపర్ మ్యాన్ అయినా మీ ఆవిడ ఏంది ఇంకా లేటుగా వచ్చావంటుంది. నువ్వు ఎంత పని చేసినా వాళ్ళకి పెద్దగా ఏముండదు. తర్వాత పిల్లలకి అది చిన్నగా ఉన్నప్పుడైతే మీ నాన్న సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అనుకుంటారు. వాడికి కొద్దిగా ఏజ్ వచ్చిన తర్వాత ఏముందిలే మన నాన్నకన్నా వాళ్ళు ఇంకా బాగా చేస్తున్నారు, పర్వాలేదు. సరే ఒక 40 years మన ఏజ్ వచ్చిన తర్వాత వాడికి ఏదో కొద్దిగా అనుభవం వచ్చి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. అబ్బా పర్వాలేదు, మా నాన్న కూడా చదివించాడు, అసలు మిగతా వాళ్ళలాగా మనం చదివకుండా అని. నిజంగా మన పేరెంట్స్కి 60 years 70 years వచ్చేటప్పటికి అబ్బో ఇది చాలా కష్టం రా బాబు, 2 పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి ఇవన్నీ చేయడం అనేలోపు మన ఫాదర్స్ మన దగ్గర ఉండరు. సో బేసికల్గా ఈ సైకిల్లో చూసుకుంటే నాకు తెలిసి మనం ఎప్పుడూ గర్వంగా ఇన్స్పైర్డ్గా చూసుకోగలిగేది గురువు ఒక్కళ్ళు. ఎందుకంటే మనకు వాళ్ళు ఇన్స్పిరేషన్. మిగతా వాళ్ళందరూ మన జీవితంలో మారుతూ ఉంటారు. అంటే మన ఫాదరు 5 years అప్పుడు సూపర్ మ్యాన్గా కనపడి 40 years అప్పుడు పర్వాలేదు అనిపించి 8 years తర్వాత దేవుళ్ళలా కనిపిస్తాడు. కానీ ఎప్పుడూ మనకి దేవుళ్ళలా కనిపించేది నాకు తెలిసి గురువులు మాత్రమే. అనుభవాలంటే చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ నేర్చుకున్నది ఎంతో విలువైనది, బాగా ఉపయోగపడింది కూడా జీవితంలో. ఇక్కడ 10వ తరగతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివాను. తర్వాత బిట్స్ పిల్లని వెళ్ళి కంప్యూటర్ సైన్స్ చేశాను. తర్వాత మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత యూఎస్ వెళ్ళి గూగుల్లో పనిచేశాను. మీ అందరూ జీమెయిల్ వాడతారు కాబట్టి నేను జీమెయిల్ రాశాను. సో మీరు అందరు జీమెయిల్ చూస్తే అది నేను రాసిన కోడే ఎంతో కొంత అందులో. తర్వాత ఇప్పుడు ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఒక 3,500 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అన్ని కంట్రీస్లో, అంటే బేసికల్లీ యూఎస్ అండ్ ఇండియాలో. అదంతా మీ దయ వల్లే, మీ వల్ల నేర్చుకున్నదే. కాబట్టి మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే టీచర్స్ అందరు ఉన్నారు కాబట్టి 1-2 మెమరీస్ నేను పెద్దగా రాసుకొని రాలేదు, కానీ మీ అందరి గురించి ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి 1-2 గుర్తున్నవి. అంటే మంచి మనస్సు ఉండటం ఎంత అవసరమో అనేది చంద్రరాజ్ సార్ గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన ఎంత మృదు స్వభావి,
అంటే మ్యాథ్స్ బాగా చెప్తారు సార్. అంటే అది పక్కన పెడితే ఆ మంచితనము అంటే నిజంగా అంత మంచిగా ఉండటము ఆయనతో సాధ్యమైంది కాబట్టి మనందరితో కూడా సాధ్యమవుద్ది అని నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి అని ఒక బలమైన కోరిక. సో వీలైనంత వరకు మీలాగే మంచిగా ఉండాలి అని నేను కూడా మీ ఇన్స్పిరేషన్తో చేస్తాను. ఇంకా సుభాష్ని మేడం గారు అందరు చెప్తున్నారు, అందుకని వచ్చాను, మళ్ళీ మాకు ఛాన్స్ దొరకదేమో మీ గురించి చెప్పేస్తే అని. ఎందుకంటే ఆమె కంటెంట్ని నేను చాలామంది అంటే మనం మీ అందరూ తెలుసు కదా, అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, మనం యూనివర్సిటీస్కి వెళ్ళాము, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, స్కూల్స్లో చదివాము. ఇప్పటికీ కూడా పుస్తకాన్ని చూసి ఓకే చదవడము, లేకపోతే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ గూగుల్ క్లాస్ రూమ్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఇంకా లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చి ప్రజెంట్ చేస్తారు, ఓకే డెమో చేస్తారు, ప్లే చేస్తూ ఉంటారు. ఓకే దానికి పుస్తకం చూసి 4 పాయింట్లు బోర్డు మీద రాసేదానికి వర్సెస్ ఏమీ లేకుండా ఓకే ఒక చాప్టర్ని పూర్తిగా అవగాహన చేసుకొని చదువుకొని వచ్చి మనకు టీచ్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఐ బిలీవ్ ఇన్ ద లేటర్. మేడం గారు జస్ట్ అలా క్లాస్ చెప్తే ఇంకేమీ చదవకుండా, ఎందుకంటే మనం అన్నిట్లో ఉండేవాళ్ళం, అంటే సారు మనల్ని క్లాస్ టీచర్ చేసేవాళ్ళు కాబట్టి మా మిత్రులు మనల్ని దెబ్బలాడటానికి ఒక బలమైన బెంచ్లియ్య, మన శివరామకృష్ణ, తర్వాత అదే వాడు కొడితే మనం సేవ్ చేయడానికి ఇంకొకటి కావాలి కదా. సో అన్నిట్లో ఉండేవాళ్ళం. అయినా కూడా కేవలం మీరు క్లాస్లో చెప్పిన దాన్ని విని మాత్రమే రాసినా కూడా 23-24 మార్కులు వచ్చాయంటే మీరు ఎంత బాగా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత మీరు వెళ్ళిన తర్వాత అంత మిస్ అయ్యాను. మీరు మా క్లాసులు ఐ థింక్ మేము ఆ తర్వాత కొద్దిగా పెద్ద క్లాసులకు వెళ్ళిన తర్వాత మీరు టీచ్ చేయలేదు. 27 సంవత్సరాల్లో మిమ్మల్ని ఒక 270 సార్లు కలుసుకొని ఉంటాం, మళ్ళీ కలుద్దామని. సో మిమ్మల్ని కలవడం చాలా అదృష్టము. మా అమ్మగారు మీకు కృతజ్ఞతలు తెలియజేయమన్నారు, ఎందుకంటే తనకి మీరు బాగా తెలుసు. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం పర్వాలేదండి, మీ అబ్బాయి, నేను ఒక్కడనే కొడుకుని, మా అమ్మకి ఇంకా పిల్లలు లేరంటే చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ అన్నలు కానీ లేరు. సో ఒక్కడనే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏం పర్వాలేదండి, యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, డోంట్ వర్రీ, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పారు. సో ప్రత్యేక కృతజ్ఞతలు మీకు. అలాగే అందరికీ దామోదరం సార్ గారు ఒక ఇన్స్పిరేషన్, ఒక ఎనిగ్మా అన్నమాట తెలుగులో. అంటే ఎంత బాగా చెప్తారు అనేదానికి మరో ఉదాహరణ. ఒకరోజు మనం ఏదో ఆవులిస్తుంటే వారు, ఏమయ్యా ఈ ఆవులింతలు ఏ గౌగులింతల కోసమో కాదు కదా అని, అంటే అందులో ఎంతో సాహిత్యం ఉంది. ఓకే అంటే ఇంత చిన్న పిల్లలకి తెలుస్తుందా తెలియదా అని కాదు, మన దగ్గర కంటెంట్ ఉండి మనం చెప్పగలిగితే అక్కడ ఉన్న 30 మంది స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆ స్టూడెంట్ తప్పకుండా దీన్ని చూసి ఎంతో కొంత నేర్చుకుంటాడు అని, కానీ లేకపోతే తెలిసింది చెప్పాలి అనేటువంటి ఒక గట్టి ప్రయత్నం వల్ల కానీ. ఓకే అంత బాగా చెప్పగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మీ నుంచి మీరు అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే ప్రత్యేక కృతజ్ఞతలు మళ్ళీ మీకు ఒకసారి. అందరూ ఇంకా నీలకంఠం సార్ మీరు సోషల్ సైన్సెస్, అన్ఫార్చునేట్లీ ఏంటంటే మేము కంప్యూటర్ సైన్స్ చదివి మ్యాథ్స్ ఇంజనీరింగ్ చేసిన, నేను ఇప్పుడు ఎంటర్ప్రెనర్గా ఉన్నాను కాబట్టి సోషల్ సైన్సెస్సే మనకి అభిమానమైన సబ్జెక్టు. అంటే ఇక్కడ నేర్చుకున్న మ్యాథ్స్ వల్లే బిట్స్ ప్లాన్ వెళ్ళగలిగాము, అక్కడ చేసిన ఇంజనీరింగ్ వల్లే అమెరికా వెళ్ళగలిగాము, అక్కడ సంపాదించిన టెక్నికల్ నాలెడ్జ్ వల్లే కంపెనీ రన్ చేయగలుగుతున్నాము. అయినా సోషల్ రిలేషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి నీలకంఠం సారు వెరీ స్పెసిఫిక్ టీచర్ అనమాట. అంటే ఒక సబ్జెక్ట్ని ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు రాయాలి
ఓకే, ఎంత కరెక్ట్గా రాయాలి అంటే మనం చేసే పనిలో జాగ్రత్తగా తప్పకుండా అట్లాగే ఎందుకు చేయాలి అనేది నేర్పిన ఆయనలో. ఒక 5 లైన్లే రాయమనేవాడు, 10 లైన్లే రాయండి, 6 లైన్లే రాయండి, 7 లైన్లే రాయండి, కానీ రెలవెంట్ది రాయండి అని. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ఇప్పటికీ రెలవెంటే. ఓకే, మనకి కావలసింది చేయాల్సింది బాగా చేయడము అనేది మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ ఇంకా సైన్స్ టీచర్ కానీ, అంటే మేము పిల్లలుగా ఉన్నప్పుడు మీరు చూపించిన ప్రేమానురాగాలు గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత బాగా చూసుకున్నారు. కాబట్టి మీకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మ్యాథ్స్ నేర్పించిన శంకరన్ సార్ కానీ, మిగతా టీచర్స్ కానీ. అండ్ కోటా స్కూల్ ఎందుకు ఇంత ప్రీతి పాత్రమైనది అనే దానికి 2-3 ఉదాహరణలు. ఓకే, మన జీవితాల్లో స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంటు, కల్చరల్ యాక్టివిటీస్ ఎంత ఇంపార్టెంటు, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటు అని అన్నీ రిలవెంటే. చంద్రరాజ్ సార్ గారు చెప్పినట్టు నాకు తెలిసి సార్ మిమ్మల్ని పీటీ టీచరు అడిగేవాడు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటువంటి దామోదరం సార్ కానీ, తెలుగు సార్ కానీ, లేకపోతే ధనలక్ష్మి మేడం గారు కానీ అందరూ అడిగేవాళ్ళు. ఓకే, అంటే మనం నాటికలు వేసేవాళ్ళము, స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. ఓకే, మాలాంటి వాళ్ళకి మంచి అనుభవం ఉంది. మా వరకు అయితే ఎంత తొందరగా దామోదరం సార్ దగ్గరికి వెళ్ళగలమా, లేకపోతే వెంకటరెడ్డి సార్ దగ్గరికి వెళ్ళగలమే బాగుండేది క్లాస్ కంటే బయట. అయినా కూడా ఇంకొకటి కూడా, చంద్రరాజ్ సారు నాకు తెలిసి మేము ఒక 2-3 ఇయర్స్ బాగా కష్టపడ్డ తర్వాత జోనల్స్ గెలిచాము. గుర్తుందా సార్? మనం వెళ్ళి బయట జోనల్స్ గెలిచి తర్వాత నెల్లూరు వెళ్ళి మళ్ళీ డిస్ట్రిక్ట్లో కూడా ఆడాము. ఓకే, అప్పుడు ఆ ట్రోఫీలు తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఒక మనకి ఈవెంట్ చేశారు. ఓకే, వెంకటాద్రి సారు తర్వాత సార్ మీ ఇద్దరు ఉన్నారు. ఓకే, తను కన్నీళ్లు పెట్టుకున్నారు. అంటే ఒక 2-3 సంవత్సరాలు గట్టి ప్రయత్నం చేసిన తర్వాత గెలిచిన ప్రైజ్కి ఎంత వాల్యూ ఉంటుంది అనేది మాకైతే తెలియదు, కానీ మీరు ఆ రోజు పెట్టుకున్న కన్నీళ్ళ విలువ ఏంటి అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 2-3 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత మనకు ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఎంత బాగుంటుంది అనేది. ఓకే, కానీ ఇప్పుడు నా వరకు అంత గట్టిగా కృషి చేసే వాళ్ళు మాకు దొరకడం నిజంగా అదృష్టం. ఓకే, నేను ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను సార్. మీ అందరూ మాకు టీచర్లు అయినందుకు, మేము మీకు ప్రీతి పాత్రుడమైనందుకు, ఓకే, మేము ఎప్పుడూ మీకు రుణపడే ఉంటాము. ఓకే, సో ఆ స్పోర్ట్స్లో మీరు మంచిగా కవర్ డ్రైవ్ కొట్టేవాళ్ళు, చాలా బాగా కవర్ డ్రైవ్ కొట్టేవాళ్ళు సార్. ఓకే, నాకు తెలిసి మన పీటీ సార్లు అయితే క్రికెట్ ఆడేవాళ్ళు కదా, మీరు ఆడినట్టు. మన పీటీ సార్ వేరే వాళ్ళు వేరే ఆట ఆడేవాళ్ళు. 105 నాట్ అవుట్. అవును. మీరు అందులో కూడా ఇన్స్పిరేషనే. ఓకే, అంటే ఇప్పటికీ కూడా స్పోర్ట్స్ నేను తర్వాత బిట్స్లో కూడా స్పోర్ట్స్ ఆడాను సార్. బిట్స్లో కూడా ఐ వెంట్ టు వెళ్ళిన వాళ్ళు. వీళ్ళని ఇప్పుడు ఈ 10th క్లాస్లో వాటికి తీసుకెళ్ళి, ఓకే, సక్సెస్ అయితే బాగుంటే అంతా బాగుంటుంది, లేకపోతే వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. 10th క్లాస్లో మనం అలా చేయలేమేమో ఒకసారి ఆలోచించుకొని మీరు ఈ చదువునే కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో అని చెప్పారు. అంటే అది ఒక్క తండ్రి మాత్రం అంత బాగా ఆలోచించి తీసుకోగలిగే డెసిషన్. ఓకే, దానికి మరోసారి మీకు పాదాభివందనం చేసుకుంటున్నాం సార్. అంతగా ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నాకేంటి, నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళు, అమెరికా తీసుకు అంటున్నారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వల్ల ఒక వ్యక్తి యాటిట్యూడ్ కానీ, లేకపోతే వికాసం, పర్సనల్, ఐ డోంట్ నో వాట్ డూ దే కాల్, ఐ మీన్ పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా డెవలప్ అవుతాయి అనడానికి respected teachers, I would like to
to introduce proudly Foresoft Solutions is a company of Vasu. He is a major contributor of this event. So thank you Foresoft, a soft solution for a solid India. అది నేను ఇచ్చిన క్యాప్షన్ ఆయన బాధ్యతను కూడా బికాజ్ ఈజ్ ద ట్రాన్స్పోర్ట్. సో ఓకే రైట్ ఓకే నెక్స్ట్ ఇది నేను ఈ స్కూల్లో చేసిన అత్యంత వెధవ పని ప్లేట్ దొంగతనం చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాను. చూడండి, ఇది స్టాఫ్ వాడే ప్లేట్ సార్. ఇది అప్పుడు సార్ ఎస్ దట్స్ వాట్ క్వాలిటీ ఆఫ్ ఏపీ రెస్పాట. ప్లేట్ కూడా చెక్కు చెదరలేదు, మేము కూడా చెక్కు చెదరలేదు. ఆ రోజులు గవర్నమెంట్ ఇచ్చిన ప్లేట్ అనమాట. సో ఇది యాక్చువల్గా స్టాఫ్ తింటారు ఈ రెండు ప్లేట్లో. ఒకసారి ఎందుకో దీని మీద మోసపడ్డాను. అదే సో ఆ తప్పుని ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. ఏంటి వచ్చి బలా చేస్తూ ఉండవా, వచ్చి పట్టుకుంటూ ముందుకు వచ్చేస్తా ఉండవా. సో ఇప్పుడు ఈ ప్లేట్ని నేను వేలం పట్టేస్తాం అప్పుడు సమ్ టైం. సో ద మేజర్ అమౌంట్ ఏదైతే వస్తుందో టు బి సీరియస్, ఇట్స్ నాట్ ఫన్నీ. ఎందుకు చెప్పను, ఒక మంచి కార్యక్రమం వాడుతాను. ఆ డబ్బులతో ఒక ఇది చేసిన తప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. సో దిస్ ఫర్ అనౌన్స్మెంట్, లెట్ ఇట్ బి హియర్. నా పాట ఓకే డబ్బులు ఓకే. నా ఫస్ట్ పాట 5116 5116. ఓకే, అది అయిపోయింది లాస్ట్లో, బట్ కంపల్సరీ చేయాలి. అది ఒక మంచి కార్యక్రమానికి వాడుతాను అది. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడే వాళ్ళు మన రండి. అందగాడు చంద్రుడు నాగేశ్వరరావు రామ్మ పర్లేదు. నారాయణ నువ్వు వస్తున్నావు, నువ్వు అందుకని అందగాడు వెయిట్ చేయి. మా చంద్రుడు నాగేశ్వర నేను ఇమిటేట్ చేసేవాడిని. మేమంటే పాటో ఆరేటే రేటో రేటప్పుడు పాటో సాగేస్తాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చందులు నాగేశ్వరరావు. నేను అంటే ప్రజెంట్ వచ్చేసి మండల వ్యవసాయ అధికారిగా నల్గొండ డిస్టిక్లో టిండి మండలంలో చేస్తున్నానండి. ఇక్కడ 10th వరకు ఇక్కడ చదివిన తర్వాత ఏపీఆర్జేసి వెంకటగిరిలో చదివాను. తర్వాత వచ్చేసి ఎస్వీఐజీ అగ్రికల్చర్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ చేశాను. వెస్ట్ బెంగాల్లో ఎంఎస్సీ ఏజీ చేశాను. నాకు ఇక్కడ ఈ 10th వరకు చదివిన దాంట్లో బాగా అంటే ప్రతి ఒక్కరికి ఒక టీచర్ అనేది బాగా అటాచ్ ఉంటారు. నాకు మా తండ్రి తర్వాత తండ్రి కన్నా ఎక్కువ అనవచ్చు శ్రీకృష్ణ గోపాల్ సార్ గారు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను వచ్చేసి చాలా పేద కుటుంబం నుండి వచ్చాను. ఫైనాన్షియల్గా కానీ నాకు ఎంతో కొంత సార్ సపోర్ట్ చాలా ఇచ్చాడు. ఇప్పటికీ సారు అంటే మేము ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఒక ట్రంక్ బాక్స్తో జాయిన్ అవుతాం, ఏదో ఒకటి పెట్టుకుంటానికి. అది కానీ సార్ నాకు కొనిచ్చాడు. అది ఇప్పటి వరకు మా ఇంట్లో భద్రంగా దాచిపెట్టాను. సార్ గుర్తుగా నాకు ప్రజెంట్ అయితే అది ఉంది. థ్యాంక్ యూ సార్. గురువులందరికీ నమస్కారం. వేదిక ప్రిన్సిపాల్ గారు అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ బొప్పరాజు. హలో, ఇప్పుడు వినిపిస్తుంది? ఓకే, థ్యాంక్ యూ. అందరికీ పాదాభివందనాలు. నా పేరు నారాయణ బొప్పరాజు. ఇక్కడ 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ చేశాను వాసు వాళ్ళ కాలేజ్ పక్కనే. తర్వాత ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాను, కెమికల్ ఇంజనీరింగ్. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ చేశాను. వర్క్ చదివేటప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను అందరూ అడిగేవాళ్ళు ఏం చేస్తావని. అప్పుడు ఎంటెక్ అని చెప్పాను. ఐ హ్యావ్ నో ఐడియా. ఎంటెక్ చేయాలి, ఏదో వర్డ్ బాగుంది, క్యాచీగా అని. కానీ మీరు అందరు చెప్పిన ఎడ్యుకేషనో లేకపోతే నా లక్కో ఏమో తెలియదు. ఫైనల్ ఐటీ ఎంటెక్ ఐటీలో చేశాను. ఆ తర్వాత ముంబైలో సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేశాను. దెన్ యూఎస్లో ఒక 3-4 years వర్క్ చేశాను. నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్ ఇన్ యాక్సెంచర్ హైదరాబాద్. సో స్టీవ్ జాబ్స్ ద ఫౌండర్ ఆఫ్ యాపిల్ ఒక సెంటెన్స్ చెప్పేవారు, యూ కెన్ ఓన్లీ కనెక్ట్ ద డాట్స్ బ్యాక్వర్డ్ నాట్ ఫార్వర్డ్. సో దాని అర్థం ఏంటంటే మాకు గుంజశ్రీలో ఒక శ్లోకం చెప్తారు, లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్ ప్రాప్తేషు షోడశే వర్షే పుత్రం మిత్ర వదాచరేత్.
మా ఫార్చునేటో అన్ఫార్చునేటో ఆ సెకండ్ పీరియడ్లో మేము ఇక్కడ ఉన్నాం. 5 years మీ దగ్గర లేదు. మేము ఉన్నది 6th year నుంచి 15th year వరకు, అంటే కొట్టించుకునే ఏజ్ అది. సో సార్ అన్నట్లు మొక్కే వంగండి మానే వంగదు అన్నట్లు నాకు ఒకటే టార్గెట్ ఉండేది. వాసు లాంటి వాళ్ళు కొంచెం బలంగా ఉండేవాళ్ళు కొట్టుకునేవాళ్ళు, నేను సోము ఇంత ఉండేవాళ్ళము, చాలా చాలా చిన్నగా ఉండేవాళ్ళు నేను. సో నా టార్గెట్ అంతా ఏంటి అంటే వీలైనంత తక్కువ దెబ్బలు తినాలి. ఫస్ట్ ర్యాంక్ వద్దు, లాస్ట్ ర్యాంక్లో ఉండకూడదు, ఫెయిల్ కాకూడదు. 25 నా టార్గెట్ కాదు. చిన్నప్పటి నుంచి సెన్సిటివ్, మోస్ట్లీ చాలామంది మా మిత్రులకి తెలిసి ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన ఫాదర్ మా ఫాదరే, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళు. సో నాకు ఎప్పుడు కూడా వీలైనంత తక్కువ దెబ్బలు తినాలన్న టార్గెటే. మాధవరాజ్ సారు అనేవాళ్ళు, ఎందుకు నువ్వు జింకలాగా చూస్తావని, భయం అన్నమాట నాకు ఎప్పుడు వచ్చి కొడతారు అని. సో ఇక్కడ చేసిన పని బాగా హెల్ప్ అయ్యాయి. ఉదయాన్నే లేచి రన్నింగ్ చేసేవాళ్ళము, వీకెండ్ వస్తే 14 kilometers వాకౌట్ వరకు రన్ చేసి వచ్చి యోగా చేసి. సో కనెక్ట్ బ్యాక్వర్డ్స్ ఎందుకు అంటున్నానంటే అవన్నీ ఇప్పటికి కూడా హెల్ప్ అవుతున్నాయి. ఈరోజు కూడా మేము హెల్తీగా ఉన్నాము అంటే అప్పుడు పడిన ఫౌండేషన్ అన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే అదే సెన్సిటివిటీ నాది ఇప్పటికీ కూడా కంటిన్యూ అయింది. సో నేను స్కూల్ దాటిన తర్వాత నా ఫస్ట్ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం వ్యాక్సినేషన్ ఇంజెక్షన్ తీసుకున్నాను బాడీకి. ఆ తర్వాత కోవిడ్ వ్యాక్సినే నేను తీసుకుంది. సో ఇన్ని రోజులు ఇప్పటికి కూడా సెన్సిటివ్ టు పెయిన్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ మీరు చేసింది మాత్రం ఎక్స్ట్రాడినరీ అన్నమాట యాజ్ టీచర్స్. మీది మామూలు టీచర్స్ జాబ్ కాదు మేడం సార్, ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి టీచ్ చేసి వెళ్ళిపోరు. కాలేజీలో చూసినా యూనివర్సిటీలో చేసినా 9 to 5 జాబ్ ఉంటుంది, వస్తారు టీచ్ చేస్తారు వెళ్ళిపోతారు. కానీ మీ సిచ్యువేషన్ ఏంటంటే ఇది రెసిడెన్షియల్ స్కూల్. సో మీరు ఎప్పుడు మమ్మల్ని స్టూడెంట్స్ లాగా ఫీల్ చేయలేదు అనేది అర్థమైంది. నిన్న రెడ్ ఫ్రెండ్ సార్తో మాట్లాడుతున్నాను, సార్ మీరు ఇంకా యంగ్గా ఉన్నారు ఏంటి అంటే ఒకటే చెప్పారు సార్, నా మైండ్లో ఏముంటుందో అదే ఉంటుంది, క్లియర్గా ఉంటుంది, అందుకే ఐఎమ్ సో యంగ్. ఐ 100% అగ్రీ విత్ యూ. సో అందువల్ల ఆయన యంగ్ ఉన్నారు. సో మీరు చేసింది మాకు అప్పుడు అర్థం కాలేదు, ఎప్పుడు కొడతారో అన్న టెన్షన్తోనే ఉండేది. బట్ ఇఫ్ ఐ కనెక్ట్ ద డాట్స్ బ్యాక్వర్డ్ నౌ ఐ అండర్స్టాండ్ వాట్ యూ హ్యావ్ డన్. అండ్ మీ డెడికేషన్కి, మీరు చూపించిన వాత్సల్యానికి, ప్రేమకి వీ విల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ఎవర్. సో ఫైనలీ ఐ హ్యావ్ 1 wife and 1 son. He is 2 years old. We are all happy here. అండ్ మీ అందరూ మా ఫ్రెండ్స్ పిలిచి నిన్న ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. పర్సనల్ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. నేను ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను కాబట్టి నాకు చాలా ఎక్స్పీరియన్స్ దీని మీద. 1 minute టైం ఉన్నా కానీ ఎవరు ఇవ్వరు. యూ కెన్ బై ఎనీథింగ్ ఆన్ దిస్ వరల్డ్ బట్ నాట్ యువర్ టైం. సో ఆ టైం ఇచ్చి మీరు ఇక్కడి వరకు రావడం మాత్రము హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఈవెంట్ని కండక్ట్ చేసిన మా మిత్రులందరికీ, నేను యాక్టివ్గా గ్రూప్ ఉన్నాను, ఇన్ఫాక్ట్ నేనే ఫస్ట్ గ్రూప్ క్రియేట్ చేశాను, ఆ తర్వాత మెర్జ్ అయ్యాను, మా వాట్సాప్ గ్రూప్ అవుతుంది. సో వీళ్ళందరూ ఎంత యాక్టివ్ ఉంటారో నాకు తెలుసు. ఈ ఆర్గనైజేషన్ కమిటీకి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటూ మా ఫుడ్ సెంటర్ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సారీ సార్, అదే ప్రిపేర్డ్గా లేకపోతే జరిగే మిస్టేక్స్. శ్రీకృష్ణ గోపాల్ సార్ గురించి ఒక 1 minute. సార్ థ్యాంక్ యూ, పర్సనల్లీ థ్యాంక్ యూ. చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్ళల్లో నాకు తెలిసి మీరు మొదటి 1, 2, 3 వరుసల్లో ఉంటారు. అగైన్ మీరు కూడా చాలా ఇన్స్పైర్డ్ వ్యక్తుల్లో ఒకళ్ళు. మమ్మల్ని చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ చూసి ఇలా అవ్వాలి, ఓకే ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకునేవాళ్ళం అనమాట. సార్ ఎంత బాగా రాసేవాళ్ళు అంటే బోర్డు మీద అక్షరాలు ముత్యాల కన్నా బాగుండేది అనుకుంటా. ఇంకా అలాగే రాస్తున్నారా సార్? అలాగే సారు అది సోషల్ సైన్సెస్ చెప్పినా, ఇంగ్లీష్ చెప్పినా ఏమాత్రం ఎప్పుడు పుస్తకం వాడినట్టు నేను చూడలేదు. అంటే ఎంతో ప్రిపేర్ అయ్యి క్లాస్కి వస్తే తప్ప చేయలేని పని అది. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన శ్రీకృష్ణ గోపాల్ సార్కి మరోసారి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చిన్న పొజిషన్లో నిలబడడానికి కారణమైనటువంటి విద్యాలయానికి ఇప్పుడు కూడాను రుణపడి ఉంటాం. జీవితంలో మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరేలా ఇక్కడ ఉన్న ప్రతి గురువు కూడాను మాకు ఇన్స్పైర్ అయ్యారు. ఒకరి పేరు చెప్పి ఇంకొకరిని మనం ఇంకోలా చేయడం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్క గురువు కూడాను మాకు జీవితంలో చాలా ఏదో ఒక విషయంలో ఇన్స్పైర్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకో విషయం ఏంటంటే, నేను చిన్నప్పుడు పొలంలో పని చేసుకుంటుంటే మా అన్నయ్య వచ్చి, ఎరా నీకు నెల్లూరు జిల్లా చాలా దూరం రా, అక్కడ సీట్ వచ్చింది అంటే అసలు రాననుకున్నాను.
కానీ మా గ్రామం చెందిన పైల లక్ష్మీపతి అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి కూడా సీట్ వచ్చింది లక్కీగా. యాక్చువల్గా మా అన్నయ్య గారే మాకు ట్రైన్ చేశారు, రెసిడెన్షియల్ స్కూల్కి నవోదయకి సీట్ వస్తే లైఫ్ సెట్ అవుద్ది అనే ఒక అభిప్రాయం ఆ టైంలో ఉండేది. అయితే ఆ విధంగా లక్కీగా ఈ కోస్తా జిల్లాలో ఉన్న వెయిటింగ్ లిస్ట్లో ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ చదివే అదృష్టం కలిగింది. ఈ అదృష్టంకి కారణమైనటువంటి గవర్నమెంట్కి మనందరం కృతజ్ఞులై ఉండాలి. ఆ టైంలో స్కూల్ కానీ స్థాపించకపోతే ఇక్కడ సార్లు ఉండరు, మనం ఎవరూ ఉండం. ఇక్కడ ఈరోజు ఇంత గర్వకారణంగా మనందరం ఇక్కడ నిల్చొని సెలబ్రేట్ చేసుకున్నామంటే సమాజానికి దేశానికి గర్వపడి మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. అయితే మన జీవితంలో ఒక స్థితికి వచ్చాము. ఇప్పుడు మనం దేశానికి ఏం చేస్తున్నాం, సమాజానికి ఏం చేస్తున్నాం, ఏదో వచ్చాము లైఫ్లో సెట్ అయ్యాము ఎంజాయ్ చేసాము వెళ్ళిపోతాము అని కాకుండా మనం సమాజానికి స్కూల్కి అలాగే దేశానికి ఎప్పుడు కూడాను రుణపడి ఉండాలని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. మీరందరూ కూడా ఇదే విధంగా ప్రతిజ్ఞ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే చిన్నప్పుడే ఒక ముఖ్యమంత్రి గారిని ఫేస్ టు ఫేస్లా ఒక సౌభాగ్యాన్ని కల్పించారు మా ప్రిన్సిపల్ గారు. అక్కడ వెంకటగిరిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయినప్పుడు ఫేస్ టు ఫేస్గా మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. అలాగే 7th క్లాస్లో ఒక డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడం అనేది నేనైతే ఏం గోల్ లేదండి. ఎప్పుడు సమయం దొరికితే పుస్తకం పట్టుకుని చెట్టు కిందకి వెళ్ళిపోయి ఏదో చదువుకునేవాళ్ళం, అంతే తప్పించి ఇంకా ఏమీ వ్యవహారాలు ఉండేవి కాదు. ఆ విధంగా ఏదో నేనైతే చెప్పగలను, అదృష్టం కలిగి నాకు దేవుడికి ఇచ్చిన అవకాశం అది. ఆ అదృష్టము చంద్రరాజు సార్ రూపంలో అలాగే అందరి గురువుల రూపంలో కలిగింది. థ్యాంక్ యూ, అందరికీ రుణపడి ఉంటాను. అలాగే ఇంకా స్వీట్ మెమరీస్కి వచ్చేసరికి మేము స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా చురుగ్గా ఉండడంతో బ్రిక్ మెమోరియల్ నెల్లూరు సుబ్బారెడ్డి స్టేడియంలో డిస్ట్రిక్ట్ లెవెల్లో పాల్గొనడం జరిగింది. అక్కడ జస్ట్ లాస్ట్ మినిట్లో గోల్ కొట్టడంతో మేము రన్నర్షిప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది, లేదంటే ఇంకా ముందు స్థితికి వెళ్ళేవాళ్ళం. అయితే ఇన్ని స్వీట్ మెమరీస్కి వెళ్ళినటువంటి ఈ స్కూల్కి ఎప్పటికి కూడా రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. అయితే ట్రైన్లో మొన్న ట్రైన్ ఎక్కాక ఒక సడన్ బాంబు పీల్చాడు మా సోము. అరే మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు కానీ మనకు అక్కడ పర్మిషన్ దొరకకపోతే మరి ఎలా అంటే మాకైతే హనుమంత్ మీద ఎక్కువ అవకాశం ఉండేది. హనుమంతుకి చెప్పి మనం ఏ విధంగానైనా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామనేసి హనుమంత్ సహకారంతో ఈ విధంగా అందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ హనుమంతు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన ఉన్నటువంటి విద్యార్థులందరికీ దైవం కన్నా ఎక్కువగా భావించే మన పాఠశాల మాజీ ప్రిన్సిపల్ పెద్దలు గౌరవనీయులు పూజ్యులు చంద్రరాజు గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి ఉపాధ్యాయురాలకి వారి కుటుంబ సభ్యులకి అలాగే నా తోటి విద్యార్థులకు సహచర విద్యార్థులకు మరీ ముఖ్యంగా మరి ఈ కార్యక్రమంలో సింహభాగం తీసుకొని మరి చాలా రిస్క్ని తీసుకొని ఒక కార్యాచరణ రూపొందించి ఎంతో కష్టపడి మరి ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు ఇది. సుమారు 2 నెలల నుంచి మరి ఈ కార్యక్రమం కోసం ఒక కార్యాచరణ రూపొందించి మరి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో ఒక కోర్ కమిటీ సభ్యులైనటువంటి సోదరుడు సోమేశ్వరరావుకి, గుంజశ్రేణికి, తోట నాగరాజుకి, టి కిరణ్కి, మరి ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఆ తోటి విద్యార్థులందరికీ కూడా మరి వారి పడ్డ కష్టానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నాకంటే ముందు మాట్లాడినటువంటి నా తోటి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయునితో ఉన్నటువంటి అనుబంధాన్ని వారి జ్ఞాపకాలని దాదాపు మొత్తం పంచుకోవడం జరిగింది. నిజంగా మరి మేము 1992, 93, 94 2 విద్యా సంవత్సరాలు మాత్రమే ఈ పాఠశాలలో చదువుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు మన సోదరులు ఎక్కువ మంది మరి 5th క్లాస్లో జాయిన్ అయినప్పటికీ మేము 8th జాయిన్ అయ్యాం. బట్ 8th ఇక్కడ అకామిడేషన్ లేని కారణంగా
మరి ఈ బిల్డింగ్లో ఫస్ట్ బ్యాచ్ మేమే, ఈ బిల్డింగ్లో కొత్త కట్టిన బిల్డింగ్లో. మరి మేము కేవలం 2 విద్యా సంవత్సరాలు మాత్రమే ఈ పాఠశాలలో చదువుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయునులు మరి నిజంగా వారి యొక్క కృషి, వారు చేసినటువంటి విద్యా బోధన, మరి ఈరోజు మరి నాకంటే ముందు మాట్లాడిన సోదరులు చెప్పారు, నేను మన పాఠశాలలో 10th క్లాస్ చదువుకున్న తర్వాత వెంకటగిరి ఏపీఆర్జేసీలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ, గుంటూరు ఏసీ కాలేజ్ ఆఫ్ లాలో ఎల్ఎల్బి చదివాను. తర్వాత నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ చేయడం జరిగింది. అలాగే ఎల్ఎల్ఎం కూడా చేశాను, లాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాను. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగాను, అలాగే మరి మండల పరిషత్ ప్రెసిడెంట్గా, అమరావతి మండలం ఒక పెద్ద మండలం, మరి సుమారు 1,00,000 మంది జనాభా ఉన్నటువంటి మండలం. ఆ మండలానికి మండల ప్రెసిడెంట్గా నేను మరి ఎన్నిక కావడం జరిగింది. ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో ఏదో రాత్రికి రాత్రి అదృష్టం బాగుండి గెలవడం కాదు, ఎందుకంటే కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అట్లా కూడా రాజకీయాల్లో. నేను సుదీర్ఘంగా 2004 నుండి మరి క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ మరి మీరు నేర్పినటువంటి విద్యని, మీరు నేర్పినటువంటి క్రమశిక్షణతోటి, మీరు నేర్పినటువంటి విలువలతోటి మరి ప్రజాసేవ చేస్తూ యాక్చువల్గా 2013లోనే నేను జిల్లా పరిషత్ చైర్మన్ కావాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రాజకీయాల్లో తమకు తెలియదేం కాదు, మరి ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. మరి వాటిల్లో నేను ఎటువంటి కుటుంబ రాజకీయ నేపథ్యం లేని కారణంగా మరి నేను వాటిల్లో జయించలేకపోయాను 2013లో. లేకుంటే 2013లోనే జిల్లా పరిషత్ చైర్మన్ కావాల్సింది. కానీ ఇప్పుడు మరి అత్యధిక మెజారిటీతో సుమారు 17,000 ఓట్ల మెజారిటీతోటి అమరావతి మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నిక అవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలోనే ఒక ఉత్తమమైనటువంటి ఎంపీపీగా నన్ను మా పార్టీ గుర్తించి, అంటే పార్టీల గురించి మాట్లాడుకునే సందర్భం కాదు, గుర్తించి నన్ను రాష్ట్ర ఎంపీపీల సంఘం కన్వీనర్గా కూడా మరి ఈ మధ్య ఒక 10-20 డేస్ బ్యాక్ నన్ను అపాయింట్ చేయడం జరిగిందని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను. మరి ఎక్కడ ఏం చేసినా మరి ఈ మట్టిలో పెరిగిన మొక్కల్లో నేను ఒకడిని. ఈ మట్టిలో మరి చంద్రరాజు గారి పర్యవేక్షణలో, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పెరిగిన మొక్కలలో నేను ఒకడిని చెప్పి కూడా సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి కొంతమంది నా అనుచరులు కూడా వచ్చారు నాతో పాటు. మరి కొన్ని రాజకీయ సమావేశాల్లో కానీ మరి మా ప్రత్యర్థులు ఎవరైనా, జనరల్గా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, మీకు తెలియదేం కాదు, ఏమైనా అతి తెలివి ప్రదర్శించినప్పుడు నా సహచరులు చెప్తారు, నేను హైకోర్టు న్యాయవాదినో నేను రాజకీయ నాయకుడనో చెప్పరాళ్ళు, ఆయన గురుకుల పాఠశాల విద్యార్థి, ఆయన ముందు మీ ఆటలు సాగమని చెప్తారు. ఎందుకంటే వెల్ ట్రైన్డ్ స్టూడెంట్ ఈ కేమ్ ఫ్రమ్ గురుకుల పాఠశాల అని చెప్పి, అంటే అంత గర్వంగా నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటాను. మరి మండల పరిషత్ అధ్యక్షుడు అంటే మండల విద్యా కమిటీ ప్రెసిడెంట్ కూడా మీ అందరికీ తెలుసు ఉపాధ్యాయులుగా. మరి నేను మండల పరిషత్ అధ్యక్షుడు అయిన తర్వాత మా మండలంలో ఉపాధ్యాయులు మొత్తం ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే, ఆ కార్యక్రమంలో నేను మన ప్రిన్సిపల్ చంద్రరాజు గారి గురించి చెప్పడం మొదలుపెట్టాను. మధ్యలో ఒక వెంకటరెడ్డి గారు ఎదుసాం మన కోట స్కూల్లో పనిచేశారండి, ఈ స్కూల్ కాదు, సోషల్ వెల్ఫేర్ స్కూల్లో. ఆయన వచ్చి నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా చంద్రరాజు గారి గురించి ఆ సమావేశంలో చెప్పడం నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. మేము ఇక్కడున్న నేనే కాదు, మరి మా సోదరులు మరి చాలామంది చాలా రంగాల్లో, ఎందుకంటే నేను వాస్తవంగా వేదిక మీద కూర్చోటానికి నిజంగా నేను ముఖ్యమంత్రులు ఉన్నటువంటి వేదిక మీద కూడా నేను ప్రసంగించాను. కానీ మరి ఇక్కడ మాకు విద్యను నేర్పినటువంటి గురువుల ముందు కూర్చోవడం నిజంగా నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను నాటి నుంచి కూడా. మరి ఇక్కడ ఉన్నటువంటి నా తోటి విద్యార్థులు కూడా ఎవరో తక్కువ వాళ్ళు కాదు. మరి సక్సెస్ అనేది దానికి క్రైటీరియా అనేది కేవలం డబ్బు లేకపోతే హోదానో పదవులో కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి నా తోటి విద్యార్థులు కూడా అందరూ కూడా వారి రంగాల్లో సక్సెస్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే చాలామంది సాఫ్ట్వేర్లు గాను, మరి చాలామంది డాక్టర్లు గాను, చాలామంది ఉపాధ్యాయులు గాను, చాలామంది ఆర్టీసీ కండక్టర్లు గాను, కొంతమంది రైతులు గాను, కొంతమంది కార్మికులు గాను, మరి ప్రతి ఒక్కరూ చాలా రంగాల్లో, కొంతమంది ఫార్మా రంగాల్లో కానీ, కొంతమంది పత్రికా రంగంలో కానీ. మరి విన్నాక మీరు చూశారు ఇక్కడ ఈ స్టేజ్ని హోస్ట్ చేసినటువంటి నరసింహరావు కూడా మరి ఈవెంట్ మేనేజర్ అనుకుంటారా మీరు, అతను కూడా మా బ్యాచ్మేటే.
అతను కూడా సింగర్గా సెటిల్ అయ్యి మరి ఈరోజు ఆయన సర్వీస్ చేస్తూ ఉన్నారు. మరి వివిధ రంగాల్లో మరి ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్పారు, చంద్రరాజు గారు చెప్పినట్లు మరి ఈ పాఠశాల చరిత్రలో 3 బ్యాచ్లను చెప్పారు. ఆ 3 బ్యాచ్ల్లో మరి మా బ్యాచ్ ఉండటం నిజంగా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ పాఠశాల ఎప్పటికీ గుర్తుంచుకునే బ్యాచ్ లాగా మా బ్యాచ్ ఉంటాం. మరి మా బ్యాచ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా సగర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి మీ అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు అంటే నేనేదో పెద్ద స్థాయిలో ఉన్నా అని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అవ్వను కూడా. మరి మీ అందరూ పెట్టినటువంటి మరి జ్ఞానభిక్షతోటి ఈరోజు మరి మేము ఇక్కడున్నటువంటి నేనే కాదు, మేమందరం కూడా మా రంగాల్లో మరి ప్రతి రంగంలో కూడా పోటీ ఉంటుంది, ప్రతి రంగంలో కూడా ప్రత్యర్థులు ఉంటారు, ప్రతి రంగంలో కూడా శత్రువులు ఉంటారు. మరి మా శత్రువుల్ని, మా ప్రత్యర్థుల్ని, మా పోటీదారుల్ని మేము ఎదుర్కొంటున్నామంటే మరి మీ అందరూ మాకు విద్యార్థులుగా ఉన్నప్పుడు, పసికూనలుగా ఉన్నప్పుడు మీరు నేర్పినటువంటి విద్య ద్వారా మరి వాళ్ళని మేము చాలా సునాయాసంగా ఎదుర్కోగలుగుతున్నామని చెప్పి సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి చాలామంది, ఎందుకంటే మేము కేవలం 2 సంవత్సరాలే ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది ఉపాధ్యాయులతో మాకు ఇంటరాక్షన్ లేదు. కానీ మరి మాకు నీలకంఠం సారు కానీ, అలాగే నటరాజ్ సార్ కానీ, సుదర్శనం సార్ కానీ, అలాగే రమణమూర్తి సార్ కానీ, పీడీ సార్ కానీ, వెంకటాద్రిరెడ్డి గారు కానీ, అలాగే పీడీపీఆర్ సార్ కానీ, మస్తానయ్య గారు సార్ కానీ, వినాయక్ సార్ కానీ, సుహాసిని మేడం గారు కానీ, ముఖ్యంగా మాధవరాజు సార్. ఎందుకంటే నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన మన మధ్య లేరు అని తెలిసినప్పుడు ఒక కుటుంబ సభ్యుడిని, ఒక తండ్రిని కోల్పోతే ఏ విధంగా బాధపడతామో ఆ విధంగా నేను బాధపడటం జరిగింది. ఎందుకంటే మరి ఆయన దగ్గర మాకు హౌస్ మాస్టర్గా కూడా ఉన్నారు. బి సెక్షన్కి హౌస్ మాస్టర్గా ఉండి మరి ముఖ్యంగా బి సెక్షన్లో ఉన్నటువంటి చాలామంది, అందరూ ఏ సెక్షన్ లేదు, బి సెక్షన్ లేదు, అందరూ కూడా చాలా పేద కుటుంబాల నుంచి వచ్చారు. మరి చాలామంది విద్యార్థులకి సొంత డబ్బులు ఉపయోగించినటువంటి మాస్టారు మరి ఆయన మాధవరాజు గారు. మరి టీసీ ఇచ్చే టైంలో కూడా నేను కూడా 200 రూపాయలు ఇప్పటికి స్టిల్ నేను మాధవరాజు సార్కి బకాయి పడి ఉన్నాను. మరి టీసీ ఇచ్చేటప్పుడు అడిగారు, నేనే కాదు, ఇందాక మన రూమ్స్ దగ్గర చాలామంది నా తోటి విద్యార్థులు చెప్తా ఉన్నారు. చాలామంది విద్యార్థులు, సార్ మా దగ్గర డబ్బులు లేవంటారే, డబ్బులు లేకపోతే మళ్ళీ మీరు చదువుకొని చక్కగా ప్రయోజనం కాదని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి గొప్ప ఉపాధ్యాయుడు మన మధ్య లేని విషయాన్ని మేమందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇందాక మన గుంజసీని చెప్పాడు, ఈ పాఠశాలలో మరి చదువుకున్నటువంటి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ధనలక్ష్మి మేడం గారి పేరు మీద ప్రైజ్ ఇస్తామని, అదేవిధంగా నేను చెప్తా ఉన్నాను మరి సెకండ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మాధవరాజు సార్ పేరు మీద మరి 5,116 నేను ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా నేను వేదిక నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే మరి మన మధ్య కొంతమంది మా తోటి విద్యార్థులు కూడా చనిపోవడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులు కూడా మనం నివాళులు అర్పించడం జరిగింది. మరి చాలామంది ఉపాధ్యాయులు మరి వారి నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడు నీలకంఠం మాస్టర్ ఉన్నారు, మరి ఆయన దగ్గర నుంచి 100 మందిలో కూడా తప్పు చేసే ఉన్న గుర్తించే మెళుకువలు ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము. ఎట్లాగంటే ఒకరోజు ఆయన పాపం, నేను 2 ఇయర్స్ ఉన్నా, ఏ రోజు కూడా క్లాస్ రూమ్లో కూర్చోనంటే నేను చూడాల. మరి ఇక్కడ ఉన్నటువంటి నా తోటి విద్యార్థులు చూశారు, నాకు తెలియదు, కానీ వచ్చిన దగ్గర నుంచి చాక్ పీస్ తీసుకొని ఆ బోర్డు, బ్లాక్ బోర్డు ఏం పాపం చేస్తుందో కానీ మొత్తం చాక్ పీసులు బాక్స్ అయిపోవాలా, బ్లాక్ బోర్డు మొత్తం ఎవ్రీ పాయింట్ షుడ్ బి నోటెడ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ అని నోట్ చేసి మాకు అర్థమయ్యే విధంగా రిపీటెడ్గా చేసేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ ఒకరోజు నా పెన్లో ఇంక్ అయిపోయింది. నేను మరి చెప్తే కొడతారో అని చెప్పి నేను లాస్ట్లో కూర్చొని రాస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను. సుమారు 60 మంది, ఏ సెక్షన్ బి సెక్షన్ మొత్తాన్ని కలిపి కూర్చోబెట్టారు ఆ రోజు. కానీ 60 మందిలో కూడా నన్ను లిస్ట్ అవుట్ చేశారు. వెనక్కి కూర్చుని అది కూడా మళ్ళీ పెన్ లేదని చెప్పి, అరే హనుమంతరావు గారు లేరా అన్నాడు. లేస్తే రాస్తున్నామంటే రాస్తున్నాను సరే అబద్ధం చెప్పాను, తీసుకున్నారా అన్నాడు. తీసుకెళ్తే అక్కడే రాయట్లేదు, సరే స్మాల్ పనిష్మెంట్ అది ఇచ్చి పంపించారు. అంటే 100 మంది కాదు, 1000 మందిలో కూడా నిజాయితీగా ఎవడు రాస్తున్నాడు, తప్పు ఎవరు చేస్తున్నారు లిస్ట్ అవుట్ చేయడంలో నిజంగా మరి నీలకంఠం మాస్టర్ దగ్గర మేము తెలుసుకున్నాం. మన ప్రిన్సిపల్ కంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెంకటగిరి ఏపీఆర్జేసీకి వెళ్ళాం. మరి అక్కడ మరి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా వెంకటగిరి వచ్చారు. మన డాక్టర్ భాస్కర్ కానీ, చంద్రరావు కానీ, గుంజసీన్ కానీ, నరసింహరావు వీళ్ళందరూ వచ్చారు. అక్కడ టీమ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏపీఆర్ఎస్ కోట అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగేది, ఎవరు ప్రిన్సిపాల్ గొప్ప అనే దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగేది. దానికాడ మన వాళ్ళందరం కూడా గట్టిగా డిఫెండ్ చేసేవాళ్ళు, మా ప్రిన్సిపాల్ గారు గొప్ప అని చెప్పి.
అయితే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒక ప్రిన్సిపల్గా ఉండి, ఎందుకంటే నేను చాలా పాఠశాలను ఇప్పుడు సందర్శిస్తూ ఉన్నాను ఒక ఎంపీపీగా, ఒక ప్రిన్సిపల్గా ఉండి విద్యార్థులకు స్వయంగా వడ్డించేవాడు ఆయన. చాలామంది గుర్తుందో లేదు నాకు తెలియదు, కానీ స్వయంగా ఆయన కళ్ళలో ఆనందం. ఆయన చేస్తూ వడ్డిస్తే, అంటే వడ్డించే వాళ్ళు పక్కన నిలబడి ఉంటారు, అంటే స్టాఫ్ లాకేం కాదు, బట్ ఆయన చేతితో వడ్డించి ఆ విద్యార్థుల కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి మరి ఆయన నిజంగా స్వయంగా పనిచేసిన తీరు, ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆయన నుంచి మేము నేర్చుకున్నాం. అలాగే నటరాజ్ సార్ ఉండేవాడు. ఆయన దగ్గర ఒక విషయాన్ని, ఒకే విషయాన్ని పాజిటివ్గా ఎలా చెప్పాలి, నెగిటివ్గా ఎలా చెప్పాలి, ఆయన ఒకే విషయాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మా మీద కొంచెం ప్రేమ ఎక్కువైన రోజు, పాపం మీరు చాలా దూరం నుంచి వచ్చారా, మీ తల్లిదండ్రులు ఎక్కడ, మీరు ఇక్కడ పొద్దున్నే సాయంత్రం 4 ఇడ్లీ పెడతారు, మళ్ళీ మధ్యాహ్నం దాకా ఎదురు చూడాలా, ఈ రకమైన వర్షంలో చెప్తారు. అదే మన కోపం ఉన్న రోజు దున్నపోతుల్లా పొద్దున్నే 4 ఇడ్లీ తిని నిద్రపోతున్నారని చెప్పి సేమ్ సబ్జెక్టు. అంటే ఆయనకి ప్రేమ ఎక్కువైన రోజు పాజిటివ్గా చెప్పేవాళ్ళు, కోపం వచ్చిన రోజు నెగిటివ్. అంటే ఒకే సబ్జెక్టుని ఎలా పాజిటివ్గా చెప్పొచ్చు, ఎలా నెగిటివ్గా చెప్పొచ్చు అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాము. కానీ అది నాకు రాజకీయాలు చాలా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పోతే మరి మాధవరాజ్ సార్ గురించి నాకు చెప్పాను నేను ఆల్రెడీ. మరి ఒక పేదవాడికి ఏ విధంగా సాయం చేయాలి, పేద విద్యార్థులు మరి వాడి దగ్గర డబ్బులు లేకపోయినా కూడా ఆయన సొంత డబ్బులు ఇచ్చి మరి చేసిన విధానాన్ని మరి ఈరోజు నేను ఒక అడ్వకేట్గా చాలామంది పేదవాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. వచ్చినప్పుడు డబ్బులు లేకుండా కూడా సర్వీస్ చేయాలని చెప్పని నేను మాధవరాజ్ సార్ నుంచి నేర్చుకున్నాను. అలాగే ఇక్కడ మరి రమణప్రసాద్ సార్ కానీ, పీడీపీఆర్ సార్ కానీ, వీళ్ళందరూ కూడా జీవితంలో భవిష్యత్తులో మేము ఏం చేయాలి, భవిష్యత్తు ఎలా ఉండబోతుందని చెప్పని మా అందరికి కూడా మరి వాస్తవంగా మా క్లాసులకు వచ్చేవాళ్ళు కాదు మీరు, కానీ ప్రత్యేకంగా స్టడీ అవర్లో మాకు సపరేట్గా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. మీరు ఇచ్చినటువంటి గైడెన్స్ మాకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మరి ఉన్నటువంటి టీచర్స్ ఇంకా ధనలక్ష్మి మేడం గారు కానీ, కేఎన్ఆర్ సార్ కానీ మరి చరిత్ర గురించి చెప్పి చాలా మాకు విద్యాభ్యాసం నేర్పించారు. ముఖ్యంగా మరి ఈరోజు మా తోటి విద్యార్థులు కూడా చాలామంది సర్వీస్ మోటివ్తోటి నాకు సోదరులు చెప్పారు, వాసు ఈరోజు 3500 మందికి ఉపాధి కల్పించే పరిస్థితిలో ఉన్నాడు. అలాగే ఇప్పుడు అప్పలనాయుడు సాఫ్ట్వేర్లో మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి సర్వీస్ చేస్తున్నారు. అలాగే కొనతం భాస్కర్ మరి ఆర్థోపెడిక్ డాక్టర్గా ఈరోజు మరి చాలామంది మరి పేద పేషెంట్లకి ఉచితంగా కూడా వైద్యం అందిస్తూ ఉన్నాడు. అలాగే చాలామంది మరి ఇక్కడ చెప్పుకుంటూ పోతే మరి పేరున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత అచీవ్మెంట్ అయ్యారు. అలాగే సుదర్శన్ సార్కి ఒక స్కూటర్ ఒకటి ఉండేది, మరి అందరికి గుర్తుండే ఉంటుంది. స్కూటర్ మీద అప్పుడప్పుడు దాని మీద ఇది ఉండేది, ఏది జొన్న చొప్ప ఇది ఉండేది. ఏంటి సార్ అంటే ఇప్పుడు చేనిపోయి మ్యాప్ తీసుకుని వచ్చాడు. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్, మనం చేసే పని ఏదో మేము తెల్లచొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని కూర్చుంటాం కాదు, ప్రతి పని చేసుకోవడంలో మనకు తెలిసిన పని చేసుకోవడం తప్పు కాదు, మనకు తెలిసిన పని చేయడం తప్పు కాదు అని చెప్పి నిజంగా సుదర్శన సార్ని చూసి నేర్చుకున్నాం. మరి ప్రతి ఒక్కటి నేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నా తోటి విద్యార్థులు, అలాగే రవి కార్డియాలజిస్ట్గా ఈరోజు వైజాగ్లో మరి పేదలకు సర్వీస్ చేస్తున్నారు. ప్రతి ఒక్క నా సోదరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఎంతో కొంత మరి మీరు నేర్పినటువంటి విలువలతోటి, మీరు నేర్పినటువంటి విద్యతోటి మరి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీ చేత తీర్చిదిద్దబడారని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. పొద్దున్న 5 గంటలకు గంట కొడుతున్నాము, ఇప్పుడు మీరు ఏదో దాన్ని బోర్గా ఫీల్ అవుతున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత మీకోసం పొద్దున్న 5 గంటలకు గంట కొట్టేవాడు ఎవడు ఉన్నాడు, మీ గంట మీరే కొట్టుకోవాలి. లేవాలా 9 గంటలకు టిఫిన్ కోసం మీకు ఎవడు గంట కొట్టడు, మీ టిఫిన్ మీరే చేయాలా. కాబట్టి ఈ విలువేంటో మీకు బయటకు వెళ్ళిన తర్వాత తెలిసిద్ది అని చెప్పి ప్రిన్సిపాల్ గారు చెప్పారు. మరి సార్ చెప్పినట్టే నిజంగా బయటకు వచ్చిన తర్వాత మేము ఈ స్కూల్లో ఉన్నప్పుడు ఈ స్కూల్ విలువ ఎంత తెలిసిందో దానికి 10 రెట్లు విలువ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. కాబట్టి మరి నిజంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నా సోదరులందరికీ ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అమరావతి ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఎవరైనా సరే ఎప్పుడు అమరావతి వచ్చినా మరి అక్కడ అమరావతి మీ సొంత గ్రామంగా భావించండి. మీ హనుమంతరావు ఎప్పుడు అమరావతిలో మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పకుండా మీకు ఆల్ అకామిడేషన్స్ ఐ విల్ ప్రొవైడ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే గతంలో నేను 2 గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాను అక్కడ. అదే ఓన్లీ స్టూడెంట్స్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2 ప్రోగ్రామ్స్ కూడా అమరావతిలోనే చేసాం. 3వది కూడా అమరావతిలోనే చేస్తామంటే అది మన వాళ్ళు కోర్ కమిటీ మెంబర్స్ కాదు, మన స్కూల్లో ఏర్పాటు చేద్దామని చెప్పని చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా మరి మీ అందరి ఆశీస్సులతోటి మరి మీరు నేర్పినటువంటి విద్య
మీరు నేర్పినటువంటి విలువలతోటి మరి తప్పకుండా 10 మందికి ఉపయోగపడేలాగా మరి మన స్కూల్ ప్రతిష్టను ఇంకా పెంచే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ విన్నవించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. గారు హను గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అర్థమైంది రాజకీయ నాయకులు ఎందుకు అవుతారని. బాబా దుమ్ము దులిపేసేవే కదా. ఎనివే మాధవరావు సార్ గారు ఒక మాట మర్చిపోయాను. ఆయన ఒరే సోమేశ్వరరావు ఎప్పుడైనా నువ్వు కళాకారుడు కావాలరా, నీకు చదువు అయితే చేత కాదు, మ్యాథ్స్లో చాలా పూర్ నేను. ఆయన ఏదైనా డౌట్ అడిగేటప్పుడు నాకు తెలియదు కానీ ఎక్కడ చెయ్యి ఊరకనే లోపల మళ్ళీ భయం ఎక్కడ అడుగుతారేమో మళ్ళీ చిన్న నవ్వు రాని నవ్వు ఒకటి. సో ఆయన తెలుసు ఆయన మెరుపు, అందుకని ఆయన నువ్వు కళాకారుడు కావాలని. కానీ ఆయన ఎంకరేజ్ చేసినటువంటి ఇమిటేషన్ ఏదైతే ఉందో నా నిజ జీవితంలో బతికేశాను సార్. టు బి ఆనెస్ట్, బేస్డ్ ఆన్ దట్ ఇమిటేషన్ వాట్ ఈ కాల్డ్ ఇన్వాల్వ్ విత్ ద సొసైటీ, లోకలైజేషన్, ఆ ఇన్వాల్వ్మెంట్ అబ్జర్వేషను వాటితో నేను బతికేశాను. చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే వెన్ ఇట్ ఇస్ ఎ సిచ్యుయేషన్ దట్ ఐ హ్యావ్ టు డెలిగేట్ విత్ ఏ ఫారినర్, దెన్ మై అసోసియేషన్ విత్ మై సీనియర్స్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తమిళియన్ అనుకుందాం, లేదంటే ఒక మహారాష్ట్రియన్, వీళ్ళతో అసోసియేషన్ నేను జూనియర్ అయినప్పటికీ కూడా వెన్ ద సిచ్యుయేషన్ కమ్స్ ద ఫారినర్ ఇస్ దే వీఆర్ ద క్లయింట్స్ ఫర్ దట్ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ని మేము అనలైజ్ చేయడానికి లేదా ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళేటప్పుడు తమిళ అతను వాళ్ళ నేటివ్ చాలా చిన్నగా ఉండేవాడిని, నేను అందరికన్నా బరువు తక్కువగా ఉండేవాడిని, గేమ్స్ ఎక్కువగా ఆడేవాడిని. సో మనకి ఇక్కడ డ్రిల్స్ వేసేటప్పుడు అందరికన్నా పైన ఎక్కించేవాళ్ళు నన్ను, ఎందుకంటే బరువు తక్కువగా ఉండేవాడిని అని చెప్పేసి. పిరమిడ్స్ అవి వేయించేటప్పుడు ఇక అందరూ కింద అన్ని ఆసనాలు వేసిన తర్వాత పైన నుంచోవడానికి నన్ను పంపించేవాళ్ళు అనమాట. అంత తక్కువ బరువుగా చిన్నగా ఉండేవాడిని. ఓకే, తర్వాత స్కూల్ విషయానికి వస్తే కనుక నేను అంత బ్రిలియంట్ స్టూడెంట్ నేను కాదు, కానీ కొంతవరకు పర్వాలేదు. అది ఎప్పుడు తెలిసిందంటే నా రిజల్ట్ వచ్చిన తర్వాత, నాకు మార్క్స్ వచ్చిన తర్వాత. సో మా గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులతో మేము పోల్చుకుంటే అబ్బో మీ ఓడు అబ్బో అన్నప్పుడు నాకు నేను ఇక్కడ కొంత డల్లర్ అయినప్పటికీ అక్కడ అబ్బో అనిపించుకునేసరికి నా స్కూల్ ఎంత గొప్పది అనేది నేను అప్పటి నుంచి కూడా నా స్కూల్ గురించి ఎవరైనా అడిగినా కూడా నేను ఏపీఆర్ స్కూల్ స్టూడెంట్ నేను చెప్పుకుంటాను. సో నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా ఇట్లాగే ఇక్కడ ఎంత తెలియకుండా మేము జ్ఞానాన్ని సంపాదించుకున్నామంటే వినటం నేర్చుకున్నాం, దాన్ని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, ఎలా మేము గుర్తుపెట్టుకోవాలి అనేది నేర్చుకున్నాం ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి. సో అలాగే దాన్ని ఎలాగ మేము ఇముడ్చుకోవాలి అనేది కూడా నేర్చుకున్నాం. అందరూ చదువుకునేవాళ్ళు డిగ్రీల్లో, మేము అది కింద మీద పడిపోయి రాత్రులు నైట్ అవుట్లు చేసుకుంటూ చదువుకుంటుండేవాళ్ళు. నేను చదువుకునేవాడిని కాదు, కాసేపు అప్పుడు చదువుకునేవాడిని, గాలికి తిరుగుతూ ఉండేవాడిని. ఆ తర్వాత నాకు మంచి మార్క్స్ వచ్చాయి. అరే నువ్వు అసలు ఎట్లా చదువుతున్నారంటే అప్పుడు నేను గర్వకారణంగా నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను, నాకు అక్కడ నాలెడ్జ్. సో ఆ నాలెడ్జ్తో నేను అట్లా గ్రహించుకుని చేసుకునేవాడిని అని చెప్పేసి నేను అనుభవించానండి. తర్వాత నా పర్సనల్ లైఫ్లో జరిగినటువంటి గొప్ప సంఘటన ఏంటంటే కోవిడ్ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాత, నాకు మ్యారేజ్ అయిన తర్వాత 10 ఇయర్స్కి నాకు పాప పుట్టిందండి. ఆ పాపకి 6వ నెల వచ్చింది. ఆల్ ఆఫ్ యూ సడన్గా పాపకు ఫిట్స్ వస్తే కోవిడ్ స్టార్ట్ అవ్వంగానే మా మిస్సెస్ నేను దూరంగా ఉంటాం. స్కానింగ్ తీయిస్తే ఆ బేబీకి ఇంత లావు కణిత ఉంది, లోపల గడ్డ ఉంది, అది క్యాన్సర్ గడ్డ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. సో ఆ టైంలో అర్జెంటుగా తీసుకెళ్ళాలంటే వెహికల్స్ కూడా లేవు, మొత్తం బంద్, ఏం లేదండి. డబ్బులుండి కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితుల్లాగా ఉన్నాయి అది. సో ఆ టైంలో నా దగ్గర ₹1 కూడా లేదు. పరిగెత్తుకుని వెళ్ళి నా బిడ్డను తీసుకుని, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఓపెన్ లేవు, డాక్టర్స్ కూడా లేరు. కొంతమంది సలహా మేరకు నేను గుంటూరు మన గవర్నమెంట్ హాస్పిటల్కి నేను వెళ్ళానండి, జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి. సో ఆ టైంలో నాకు ఇది పరిస్థితి అని చెప్పి మన ఫ్రెండ్స్కి నేను గ్రూప్లో నేను షేర్ చేసుకున్నాను. సో నా బిడ్డ బ్రతుకుతుందో లేదో అనేటటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. మనీ ఉన్నా తెచ్చుకోవడానికి వెళ్ళటానికి లేనటువంటి పరిస్థితులు.
నా దగ్గర ఏమీ లేనటువంటి పరిస్థితి. సో నేను చాలా బాధపడుతూ ఆఫ్టర్ 10 years నాకు కలిగినటువంటి బేబీని పట్టుకుని అంబులెన్స్లో నేను వెళ్ళాను. మళ్ళీ అంబులెన్స్లోనే తిరిగి వచ్చాను నేను నా పాపను తీసుకునండి. కానీ నాకు నమ్మకం లేదు, దేవుడిచ్చాడు దేవుడు తీసుకుంటాడేమో అనుకున్నాను. కానీ అండి నాకు నా స్నేహితులు ఇచ్చినటువంటి ధైర్యం ఏంటంటే అప్పటికప్పుడు నాకు కొంత అమౌంట్ వేశారు. హాస్పిటల్లో కూడా స్కానింగ్కి తీయించడానికి లేనటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బులను ఉపయోగించుకుని నేను బయటకు వెళ్ళి తీయించాను. తర్వాత నా ఫ్రెండ్స్ అన్నారు, అరే నీకు ఎన్ని లక్షలైనా పర్వాలేదు, మేమున్నాం. నా సొంత వాళ్ళు కానీ నా వాళ్ళు కానీ నాకు ఆ ధైర్యం నాకు కలిగించలేదండి. టు బి ఫ్రాంక్, ఆ రోజు నేను అనుకున్నాను, ఎందుకంటే ఒక మధ్యతరగతి వాడికి ఒక క్యాన్సర్ వచ్చినటువంటి చిన్న బిడ్డ అంటే ఎంత ట్రీట్మెంట్ అవుతుందో ఎంత అవుతుందో తెలియదు. సో అది నేను పెట్టుకోలేను. సో నాకు అది కనపడుతుంది. నేను నా పిల్లలు బాగు చేయించుకుంటాను నేను తెలియదు అనేటటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఇచ్చిన ధైర్యం ఏంటంటే, అరే మేమున్నాం రా, ఎన్ని లక్షలైనా పర్లేదు అన్నప్పుడు నిజంగా ఎన్ని లక్షలైనా పర్లేదు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా స్నేహం ఉందని నేను చాలా బలంగా దృఢంగా నమ్మి ముందుకు వెళ్ళాను. దేవుడు తోడే ఉన్నాడు. ఆ దేవుని దేవాలు నా బిడ్డకి క్యూర్ అయింది. ఇప్పుడు బిడ్డ కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఇటువంటి ప్రేమ, ఇటువంటి ఆప్యాయత ఇచ్చినటువంటి ఘనత తల్లిదండ్రులుగా మీ అందరిది సార్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి మిత్రులు మెసేజ్ పెట్టారు. మాకు కూడా ఒక 5 నిమిషాలు టీచర్స్ అందరినీ చూసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కల్పించమని. ఓకే, నమస్తే సార్, బాగున్నారా? వినపడుతుందా? వాసు వినపడుతుందా నా మాట? థ్యాంక్ యూ. 4 మాటలు మాట్లాడే ప్రయత్నం. ఎస్కే సిద్ధావళి మీతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు సార్. నమస్తే సార్, అందరికీ పాదాభివందనాలు. నాకు మొదటి నుంచి స్టేజ్ మీద మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉండేది, కానీ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఓం శ్రీ గురుభ్యో నమః. శుభోదయం. వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి, పెద్దలకు నమస్కారాలు. నా పేరు సిద్ధావళి. నేను 93-94 బ్యాచ్లో ఒక విద్యార్థిని. నాకు మాట్లాడడం సరిగా రాకపోయినా నేను నాకు తెలిసినటువంటి కొన్ని పదాలతోటి మరియు చిన్న శ్లోకాలు, పాటలతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తప్పులుంటే క్షమించండి. ముందుగా శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. రోజు పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఇది ఒక అపురూపమైనటువంటి సందర్భం. ఇలా మళ్ళీ గురువులందరినీ, చిన్ననాటి మిత్రులందరినీ కలిసి ఒక్క చోట చూడటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల, కరోనా పరిస్థితులు కూడా మమ్మల్ని బంధించాయి. మమ్మల్ని క్షమించాలి రాలేకపోయినందుకు. గురువులందరికీ నమస్కారం. మరొకసారి మీరందరూ పెట్టినటువంటి అక్షర భిక్షతోటే మొలకెత్తిన వాటిని ఏనాటికైనా మీ విద్యార్థిని అనుకుంటున్నాను. 28 సంవత్సరాల క్రితం తరగతి గదిలో ఒక టీచర్ ముందు మాట్లాడాలంటేనే నాకు చాలా భయంగా ఉండేది. అలాంటిది ఇవాళ అందరి గురువుల ముందు నిలబడి ఒక్కసారిగా మాట్లాడడం అంటే చాలా సాహసమే. అందరూ దిగ్ధంతులు వారి సబ్జెక్టుల్లోనే కాదు,
సమాజంలో మాకు నేర్పినటువంటి ఎన్నో పాఠాలులో ఇంత పెద్ద అవకాశం నాకు వచ్చి నేను మీ అందరి ముందు మాట్లాడటం అంటే ఉండి పిల్లలందరూ జాగ్రత్తగా ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నారా, వాళ్ళు ఎలాంటి సమస్యలు లేవని చూసి ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ తోడుగా పెద్దన్నగా మా అందరికీ పెద్దన్నగా సునీల్ అన్నయ్య ఏ పిల్లవాడికి సమస్య వచ్చినా తక్కువ నాకు ఒకసారి బాగా గుర్తు, నేను జ్వరం వచ్చి సమస్యలు పడిపోతే ఒక బండి ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఒక్క నిమిషం క్షమించాలి. అలాగే రాత్రుల పూట హౌస్ మాస్టర్స్గా ఉన్నటువంటి అందరు టీచర్స్ దాదాపు 10 గంటల వరకు ఉండి మమ్మల్ని అందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకొని అలాగే విద్యాబుద్ధులు నేర్పి ఎంత ప్రేమగా ఉండేవాళ్ళంటే, ఎంత ప్రేమానురాగాలు చూపించేవాళ్ళంటే మాటల్లో చెప్పలేము. వెంకటాద్రి రెడ్డి సార్ పొద్దున్న 5 గంటలకు లేచి జలేంద్రుడు సార్ చెప్పినటువంటి బాల వ్యాకరణం గుర్తొస్తున్నాయి. దామోదరం ఎన్నో మధురానుభూతులు. దామోదరం బాగా గుర్తు, నేను ఏ సెక్షన్ నుంచి బి సెక్షన్కి మార్చారు 8వ తరగతిలోనో 9వ తరగతిలోనో. అలాగే గుంజి శ్రీనిని, వాసుని, కేఎల్ని వీళ్ళందరూ ఎవరెవరిని రెండు టీమ్స్ని కాంపిటెంట్గా 2 గ్రూప్స్ని కాంపిటెంట్గా చేయాలి అని నాకు బాగా గుర్తు. ఆ తర్వాత నేను ఎన్నో సైన్స్ ఫియర్స్కి మంగమ్మ మేడం గారు మొదటి నుంచి, సుదర్శన సారు, నటరాజ్ సారు, తర్వాత రమణ ప్రసాద్ సారు, సైన్స్ అంటే నాకు సైన్స్ సోషల్ అంటే బాగా ఇంట్రెస్ట్, చాలా సైన్స్ ఫేర్స్కి తీసుకెళ్లారు. మంగం మేడం గారు కోటలో తీసుకెళ్తే, సుదర్శనం సార్ గూడూరు తీసుకెళ్తే, రమణ ప్రసాద్ సార్ అయితే కావలు తీసుకెళ్లి వాళ్ళ సొంత ఇంట్లో ఉంచి మమ్మల్ని కొన్ని రోజుల పాటు అనురాగం తరివి తీరలేదు, కానీ కొంచెం అయితే మనసు నిండింది సార్ మిమ్మల్ని అందరినీ చూడటము. దగ్గర ప్రత్యక్షంగా చూస్తుంటే ఇంకా బాగుండేది. కొంచెం రాలేకపోయాను, క్షమించాలి. కొంచెం అయితే మనసు నిండి మిమ్మల్ని అందరినీ చూడటము చాలా సంతోషంగా ఉంది. కొంచెము తప్పనిసరిగా ఈసారి నాకు అవకాశం కుదిరినప్పుడు మీ అందరిని కలిసే ప్రయత్నం చేస్తాను. అందరికీ మరొకసారి నమస్కరిస్తున్నాను. ఇంత చక్కని ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి మిత్రులందరికీ, సోముకి, గుంజుశ్రీనికి, కిరణ్కి, తర్వాత నాగరాజ్కి, తోటా సురేష్కి, అలాగే సపోర్ట్ చేసినటువంటి వాసుకి, తర్వాత హనుమంతుకి, నారాయణకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సిద్ధావళి నరసింహరావు కంటే కూడా పాటలు బాగా పాడుతున్నావు. యుఎస్ఏలో సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నావు. వెరీ గుడ్. ఈసారి మాకు ఇంకా మంచి పాటలు వినిపించాలి. మీ గురువు గారు రామమ్మ మేడం గారు దగ్గర నేను కొలీగ్గా పనిచేశాను. అదొక నాకు అదృష్టం. నీ గురించి చెప్పేవాళ్ళు చాలాసార్లు ప్రజానగరంలో పనిచేసేటప్పుడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వినిపిస్తుందా? ఓకే, గుడ్. సో ఐ డోంట్ టేక్ మచ్ టైం. మీ అందరికి నమస్కారం. ఇప్పుడు నేను ఇక్కడ కెనడాలో ఒక 8 years నుంచి ఉంటున్నాను. ఐఎమ్ సెటిల్డ్ హియర్ విత్ పర్మనెంట్ రెసిడెన్స్ ఉంటాం. అండ్ ఐ హ్యావ్ 2 kids. అండ్ నా లైఫ్లో సక్సెస్ అయ్యానంటే అది కారణం ఏపీఆర్ఎస్ఏ. నా సఫలతలకు కానీ నా నడవడికి కానీ ఎందుకంటే కాదురా, నీకు తెలియని ఒక క్వశ్చన్ నాకు తెలుసు. ఎక్స్చేంజ్ చేసుకున్నారు సార్, నువ్వు కాపీ కొట్టావు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. ఐ థింక్ ఐఎమ్ ఎంజాయింగ్ ప్రతి సెకండ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. ఇట్స్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ అనిపిస్తుంది. మీ అందరి గురువుల మధ్య, నా సహచర విద్యార్థుల మధ్య ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇట్స్ రియలీ ఏ ప్రౌడ్ మూమెంట్. ఒకటి చెప్పగలంటే, ఒక గొప్ప విద్యావంతులుగా చేశారు అనడం కంటే కూడా ఒక బాధ్యతావంతమైనటువంటి ఒక మనిషిగా తీర్చిదిద్దారు మేము అందరూ కలిసి. ఎవ్రీ డే ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ నేను ప్రతిరోజు మన స్కూల్ గురించి, మన టీచర్స్ గురించి అయితే నేను మా ఇంట్లో మెన్షన్ చేస్తూ ఉంటాను. మై కిడ్స్ అండ్ మై వైఫ్ ఆర్ సో మచ్ బోర్డ్ సో దట్ వెన్ ఎవర్ ఐ సే ఏపీఆర్ఎస్ ప్లీజ్ స్టాప్ దిస్. సో దట్ మెనీ టైమ్స్ అంటే అన్నిసార్లు నేను ప్రతిరోజు అంటే మెయిన్స్ భోజనం చేసినప్పుడు కలిసి తింటుంటాం. ఎవరి ఆఫ్టర్నూన్ ఇలాంటి కోవిడ్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే 3 పూటలు ఇంట్లోనే కూర్చుంటాం, 3 పూటలు అందరూ కలిసి తింటుంటాం కదా. తినేటప్పుడు ప్రతిసారి ఏదో ఒక టీచర్ గురించో, ఏదో ఒక సార్ గురించో, మా స్కూల్ ఈవెంట్స్ గురించి, అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు కిడ్స్ ఏంటంటే డిసిప్లిన్ వేర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దెమ్ కంప్లీట్లీ. సో వీ ట్రై టు రిమెంబర్ అవర్ ఫాస్ట్ థింగ్స్. సరే మేము 5 గంటలకు లేచే వాళ్ళం ఉంటాం, 5 గంటలకు లేచి అంటే మనం చదవకపోయినా చెప్తుండే వాళ్ళం అనమాట. లేచి చదివించే వాళ్ళు మా టీచర్స్, బెల్లగొట్టే వాళ్ళంటే వాళ్ళకి విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. 5 గంటలకు లేచి బెల్లగొట్టి చదివేవాళ్ళం మీరు. సో
we recollect every day, and really proud of this school and really privileged to be part of this culmination basically. And one funny event, actually నాకు అంటే స్టూడియోస్ అంటే మ్యాథ్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మాధవరాజ్ సార్ గారు, మన మస్తనాయ్ సార్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. దట్ సీడ్ ఇన్ మై హెడ్ అండ్ మేబీ దట్ వాజ్ ద వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ వై ఐ ఎంటర్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఆల్. అయితే నాకు ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే గేమ్స్లో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ నాకు అంటే ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం వెళ్ళాలనిపించేది అనమాట. అరే అందరూ వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళట్లేదు, ఏదో ఇంట్లో ఉంటే బాగుండేదంటే నాకు మన వాసు కానీ మన గుజరాత్ కానీ బాగా క్లోజ్ కదా చెప్పేవాడు అనమాట. ఎలా నేను రావాలంటే 2 things ఉండేది. అంటే కల్చరల్ యాక్టివిటీస్కి అయితే ప్రాంప్ట్ అని ఒకటి ఉంటుంది. సో మనకి డైలాగులు అందించడం అనమాట. సో ఆ రోజు పెట్టేవాడు అంటే ప్రిన్సిపల్ మన కైనా సార్తో దామోదర్ సార్ గారితో మాట్లాడి, అలాగే వాసుగాడు ఏదో ఒక ఎక్స్ట్రా ప్లేయర్ కింద పెట్టేవాడు అంటారు, ఫుట్బాల్లోనో ఖోఖోలోనో వీటిలో అనమాట. సో ఆ రకంగా అంటే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయగలిగేవాడిని. సో ఐ వాస్ నాట్ సో మచ్ ఇంటూ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. And I really remember every moment of it. I think I'm sorry that I'm not able to recollect. అంటే ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుని చెప్పలేకపోతున్నాను. బట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీవన్. అంటే ఈరోజు మేము అంటే ఎంత సాధించామనేది సెకండరీ, బట్ ఏది సాధించినా కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు యూ. 100% I give it to you only. I think అంటే మట్టిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని మాణిక్యాలుగా మార్చారు. ఈరోజు ఏం సాధించినా, ఏం అవుట్పుట్ సొసైటీకి ఇవ్వగలుగుతున్నా, ఏమది ప్రపంచాన్ని మన డిసిప్లిన్ ద్వారా కానీ మన క్రమశిక్షణ ద్వారా కానీ చెప్పగలుగుతున్నామంటే దానికి బేసిస్ అయితే మాత్రం ఇక్కడే పడింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు everyone, each and everyone by name. I'm really missing you all. It's a great moment. We wanted to preserve these moments forever. Thank you all. Thank you. థ్యాంక్ యూ అప్పు. ముద్దుగా అప్పు అని పిలుచుకుంటాం. అందరినీ మాణిక్యాలు చేశారు, వీటిని మాత్రం వజ్రం చేశారు. థ్యాంక్ యూ సార్. ఓకే, Sorry, I forgot to tell what I'm doing. నేను ఇక్కడ హైదరాబాద్లో క్వాల్కామ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. I completed my engineering in JNTU Anantapur. Then I started working in telecom industry. I'm working there now. I stay in Hyderabad right now. Thank you. తర్వాత డాక్టర్ కె భాస్కర్. నా పేరు కొనతం భాస్కర్. అంటే మా క్లాస్లో 2 భాస్కర్లు ఉండేవాళ్ళు. ఒకరు కొనతం భాస్కర్, ఇంకొకటి కృష్ణాపట్నం భాస్కర్ అని. సో మాది గూడూరు దగ్గర ఒక విలేజ్. నేను ఇక్కడ 7th క్లాస్లో జాయిన్ అయ్యాను. ఐ మీన్ 7th లాస్ట్లో జాయిన్ అయ్యాం. లాస్ట్ ఎగ్జామ్ కూడా కొన్ని అక్కడ రాసాం. లాస్ట్ సోషల్ ఐ థింక్ ఇక్కడ రాశాను. సో అయితే చందు ఇక్కడ 8th క్లాస్ అని చెప్పాలంటే సర్టిఫికేట్స్లో కూడా 8th అనేది 7th 2 స్కూల్స్లో ఉంటుంది. మేము ఇక్కడ నేర్చుకున్న ప్రతి విషయం కానీ అంటే మేము ఎంత ఎత్తుకు ఎదిగినా, ఏం సాధించినా ఎప్పటికీ మీ బిడ్డలమే, నేను అది కాన్ఫిడెంట్గా చెప్పగలను. అయితే మేము ఏ స్టేజ్లో ఉన్నా కానీ మీరు ఇంతకుముందు ఎలా పిలుచుకునేవాళ్ళు అలాగే పిలవండి. సో నాకు కొన్ని స్కూల్తో కొన్ని మెమరీస్ ఉన్నాయి. వినాయక్ సార్, నేను ఎక్కువ డౌట్స్ అడిగేవాడిని. వాసుకు తెలుసు, అంటే మ్యాథ్స్ నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు మ్యాథ్స్లో అంత స్టాండర్డ్స్ లేకుండా ఉండే. అయితే ఏ చిన్నది అడిగినా నేను చేయెత్తి నేను డౌట్ అడిగేవాడిని. సో ఆ కల్చర్ నాకు ఎలా స్టార్ట్ అయిందంటే నేను ఎంబీబీఎస్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ బెంచ్లోనే కూర్చునేవాడిని. ఈవెన్ ఎంఎస్లో కూడా ఫస్ట్ బెంచ్లో ఉండేవాడిని. ఎందుకంటే నాకు ఏది అర్థం కాకపోతే ఫర్దర్గా ముందుకు వెళ్ళలేను. సో అట్లాంటిది ఈ స్కూల్లోనే నేర్చుకున్నాను. అలాగే రెడ్డి సార్, సో హీ యూజ్ టు కాల్ మీ యాజ్ ఏ ప్రిన్స్ ఆఫ్ మొరాకో అనేవాడిని. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ అందరూ ప్రతి టీచర్స్ తోటి నాకు ఏదో ఒక మెమరీ ఉంటుంది. సో ఎంత ఎత్తు ఎదిగినా మేము ఇక్కడి నుంచి పుట్టినాము, ఇక్కడే అన్నీ నేర్చుకున్నాము అని మాత్రం చెప్పగలను. అయితే నేను ఎంబీబీఎస్ తిరుపతిలో చేశాను, ఎంఎస్ ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజ్. ఇప్పుడు నెల్లూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. పొగతోటలో ఓన్ క్లినిక్ నడుపుతున్నాను. సో ఈ స్కూల్ నుంచి లేదా ఎనీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ నుంచి కానీ ఎవరైనా ఎనీ టైం మెడికల్ హెల్ప్ కావాలన్నా
నాది గ్రూప్లో నా నంబర్ ఉంది, నా నేమ్ ఉంది. సో నాట్ ఓన్లీ ఆర్థోపెడిక్స్, ఎనీథింగ్ ఫ్రమ్ మెడికల్ సైడ్, ప్లీజ్ at any time, even midnight also you can call me, I can be answerable. Thank you very much. నెక్స్ట్ ఓకే పర్చూరి రామకృష్ణ జర్మనీ నుంచి మాట్లాడతారు మేడం, మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కే రామకృష్ణ. Narayana, can you hear? Yeah, okay. Yeah, పెద్దలందరికీ నమస్కారం. గ్రీటింగ్స్ ఫ్రమ్ మ్యూనిక్, జర్మనీ. ఇక్కడ నేను ప్రస్తుతానికి వీకెండ్ ఆల్ప్స్లో ఉన్నాను, స్కీయింగ్లో. సారీ ఫర్ దిస్. చాలా కోల్డ్గా ఉంది. రీసెంట్లీ మీ అందరితో కలయిక జరగటం, ప్రజలందరినీ ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది. And lot of sweet memories during the childhood days. They are still haunting me during the whole journey of my life now. I am living in Munich, or almost like in Germany. నా పేరు కృష్ణపట్నం భాస్కర్. నేను ఉండేది కూడా కృష్ణపట్నం అని. అట్లా కృష్ణపట్నం కొంత భాస్కర్ దగ్గర డిఫరెన్షియేషన్ వచ్చేది. నేను ప్రజెంట్ మెప్మా ప్రాజెక్టు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో సిటీ మిషన్ మేనేజర్ ఆత్మకూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను. నేను ఇక్కడ 9వ క్లాస్లో 8వ క్లాసు చివరి రోజున జాయిన్ అయ్యాను. 9వ క్లాస్కి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ అట్మాస్ఫియర్లో ఇంటికి దూరంగా ఉండాలని చాలా బాధపడేవాడిని, ఏడ్ చేసేవాడిని. అది ఇంటికాడ ఫాదర్కి మదర్కి ఏం చెప్పామంటే ఇక్కడ ఏదో సమస్యలు ఉన్నాయి, అది ఇది అని ఏదో చెప్పేవాడిని. ఆ తర్వాత ఏంటంటే కొద్ది రోజులు, నెల రోజులైంది, కౌన్సిలింగ్ చేసే అందరూ టీచర్స్ అందరూ కూడా మాట్లాడారు. తర్వాత వేరే బాబు నువ్వు ఎప్పుడు దిగులుగా ఉంటున్నావు, వెళ్తావా ఉంటావా తేల్చుకోరా అంటే అప్పుడు ఏడవటం స్టార్ట్ చేస్తాను నేను పోనని. అంటే ఇక్కడ పరిస్థితులన్నీ అర్థమైనాయి, బాగా జరుగుతుంది కాబట్టి ఉండేది. మా నాన్నగారు కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్ కాబట్టి ఇక్కడ టీచర్స్ అందరినీ శంకరావు సార్, నీలకంఠ సార్ కానీ, మాధవరాజ్ సార్ కానీ, ఇంకా మస్తనయ్య సారు, రాధగోపాల్ సార్ సార్, వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళతో ఉన్నందువల్ల నన్ను బాగా హోమ్ సిక్ అనేది లేకుండా చూస్తున్నాను. అదే ఆ హోమ్ సిక్ వల్ల నేను కానీ అక్కడ మానేసి ఉంటే అసలు నా పరిస్థితి ఏమైందో తెలుసుకోలేకపోతున్నాను. అక్కడ బాగా ఈ పరిస్థితులు ఏంటంటే హోమ్ సిక్ లేకుండా చూస్తున్నారు, చాలా ఆదరాభిమానాలు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రుణపడి ఉన్నాను. తర్వాత ఈ మెమరీస్ అంటూ ఏమైందంటే నేను పెద్దగా గేమ్స్ ఆడేవాడిని కాదు, కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండేవి, న్యూమోనియా ఉండేది. ఆ సమయంలో ఏంటంటే ఇక్కడ గురుకుల పాఠశాల ఎక్కువ సెలవులు ఇవ్వరు. అటువంటిది సెలవులు ఇచ్చి 10 రోజులు 15 రోజులైనా కూడా సెలవులు ఇచ్చి, అది రూల్స్కి విరుద్ధం అయినప్పటికీ కూడా చంద్రరాజ్ సార్ కానీ అక్కడ టీచర్స్ కానీ బాగా హెల్ప్ చేశారు. చేసిన తర్వాత ఇంకా కొన్ని విషయాల్లో అయితే ఫాదర్ మదర్ వస్తున్నా కూడా కొంచెం బాగా ఇక్కడ చూసిన ఆదరాభిమానాల వల్ల నేను ఆ 2 సంవత్సరాలు ఉండగలిగాను. ఈ చదువుతో పాటు నా ఆరోగ్యం కూడా బాగా ఇంప్రూవ్ అయింది. అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మంచి పౌష్టికాహారం అయితే దానివల్ల సరిగ్గా సమయాన్ని తినటం వల్ల బాగా ఆరోగ్యం నుంచి రికవర్ అయ్యింది. ఎట్లా ఏంటంటే మన పీటీ సారు క్లాస్లో ప్లేట్లో ఖాళీగా ఉంటే అన్నం మిగిలితే తిట్టేవాడు. అందుకని ఆయన లేనప్పుడు ఏదైనా మిగిలితే అట్టెళ్ళి పారబోసి వచ్చేవాడు అనమాట. అట్లా ఫుడ్ ఒక 10 kgs పెరిగాను. అంటే ఇప్పుడున్న లావుకి 10 kgs అంటే అర్థం చేసుకోండి, అప్పుడు ఎంత వీక్గా ఉంటాను. తర్వాత పెరుగుదల కొంచెం తగ్గిందనమాట. రకరకాల ఫీల్డ్ వర్క్లు బయట తిరిగినాను. అంటే 2 సంవత్సరాల్లో 10 kgs పెరిగాను. అది చదువుతో పాటు బాగా చెప్పుకోవచ్చు. తర్వాత మా తాతగారిది పక్కన ఉత్తమనెల్లూరు అనే విలేజ్, ఇక్కడ 7-8 కిలోమీటర్ల దూరం. ఒకసారి మా తాతగారు చనిపోతే వెంటనే పర్మిషన్ ఇచ్చారు, మా నాన్న వచ్చి తీసుకొని పోయారు. హిందీ ఎగ్జామ్ రాయలేదు. తర్వాత మళ్ళా ఎగ్జామ్ పెట్టించి మార్క్స్ వేసి దాన్ని రికార్డులో చూపించి చేశారనమాట. అంటే చాలా మానవత దృక్పథం చేశారనమాట. నాకు హిందీ సబ్జెక్ట్ వచ్చిన కాబట్టి నేను 8th క్లాస్ ముత్తుకూరు, అక్కడ హై స్కూల్ నుంచి వచ్చాను. 8th క్లాస్లో హిందీ అనేది నాకేం తెలియదు, అక్షరాలు ఎన్ని అనేది లేకపోతే ఏంటి అనేది కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత హిందీకి సంబంధించి యశ్దాస్ బాగా చెప్పినందువల్ల ఫైనల్కి వచ్చేటప్పుడు 82 మార్కులు దాకా వచ్చాయి.
అది నమ్మలేని విషయం అన్నమాట. అక్షరాలు కూడా రానివాడిని, మిగతా సబ్జెక్టులో నెంబర్ 1 మళ్ళీ అక్కడ 8వ క్లాస్లో బాగా చదివేవాడిని. హిందీ వరకు చాలా డల్గా ఉండేది. అది చాలా ఉపయోగపడ్డది. ఇప్పుడు అట్లాగే దీని తర్వాత ఈ ఫైనల్గా ఎగ్జామ్ రాసేటప్పుడు బాగా ఇంప్రూవ్ అవుతా వచ్చాను. స్లో అండ్ స్టడీగా ఇంప్రూవ్ అవుతా మంచిగా ప్రీ పబ్లిక్ వచ్చేటప్పటికి సెకండ్ స్టేజ్కి వచ్చాను. కానీ ఇంగ్లీష్ పేపర్ 2 రోజు రాత్రి 1 గంటకు మెలకు వచ్చి చదువుకోవాలని కోరిక కలిగింది. అందుకు నిద్రపోతున్నాను. ఆడ ప్లగ్లో వెళ్ళిపెట్టి లైట్ వేస్తాను. అంటే ఆ ఫ్యూజులు సరిగ్గా ఉండేది కాదు. ఆ ఫ్యూజ్ ఏదో పెడతామని స్విచ్ అయిపోయి ప్లగ్లో పెట్టాను. కొంచెం మైల్డ్ షాక్, అది షాక్ ఏం కాదు కానీ కొంచెం బాగా ఫిజికల్గా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఎగ్జామ్ హాల్లో మళ్ళా స్పెషల్గా ఎలక్ట్రల్ పౌడర్ తీసుకుని పోవడానికి కానీ అట్లాంటివి నన్ను ఎట్లా చూస్తున్నారంటే అంత పసిబిడ్డలాగా చాలా డెలికేటెడ్గా ఉండేవాడిని చూసుకొని బయటపడేసాను వచ్చాను అనమాట. ఈ ఫీల్డ్లో ఇక్కడ బాగా చదువుకున్న ఫౌండేషన్ అన్నింటిలో ఉపయోగపడదు. అదే నేను ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి డైలీ మా ఊరి నుంచి అటు ఇటు అప్ అండ్ డౌన్ 1 అవర్ దాకా చేసేది, హడావుడిగా నిద్ర బస్ జర్నీ కలిసిపోయి అసలు చదవడానికి టైం ఉండేది. స్టడీ అవర్స్ ఉండేది. 85% వస్తే ఇక్కడ ఇంటర్లో 65% వచ్చింది. చదివే అవకాశం ఉండేది కదా. కాబట్టి నా లైఫ్లో నేను ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా బాగా ఉపయోగపడ్డ చదువు ఏదైనా ఉందంటే ఇక్కడ చదివే. ఇప్పుడు నేను ఒక 30 సంవత్సరాల క్రితం ఎంబీఏ చేశాను. అది కూడా అనుకోకుండా చేశాను అనమాట. ఎలాగంటే అప్పుడు కొంచెం ఖాళీగా ఉండేవాడిని, వేరే ఉద్యోగం ఒక సర్చింగ్లో ఉండేవాడిని. ఐసెట్ ఎగ్జామ్ రాయాలని ఒక అమ్మాయి డబ్బులు లేవు సార్ అంటే నేనే అప్లికేషన్ కొని ఆమెను అడిగితే ఆమె ఈ లోపల అప్లికేషన్ కొనేసింది, రాసేసింది. ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పి నేను రాసి అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఎగ్జామ్కి వెళ్ళాను. ఏం సార్ ఇన్విటేషన్కి వచ్చారా అన్నారు అక్కడ ఉండాలంట. లేదు బాబు ఎగ్జామ్కి వచ్చానని చెప్పి రాసేటప్పుడు నాకే ఐసెట్ అంటే ఏం తెలియదు, ఏం సబ్జెక్ట్ ఏం మోడల్ తెలియదు, ఏం తెలియదు. కూర్చున్నా రాసేసి వస్తాం, అప్లికేషన్ వేస్ట్ కాకూడదు, 200 రూపాయలు అనేది కాన్సెప్ట్ నాకు. ఆడ 15 నిమిషాల్లో ముందుగా కూర్చొని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక్కడ ఉండే గురువులందరినీ తలుచుకున్నాను, ప్రతి ఒక్క గురువుని తలుచుకున్నాను. ఆడేంటంటే చంద్రరాజు సారు నాలో పరకాయ ప్రవేశం చేశారు, మస్తానే సార్ చేశారు, శంకర్ సార్ చేశారు, రెడ్డప్ సార్ చేశారు, మాధవరావు సార్ చేశారు. వాళ్ళందరూ ఊహించుకొని ఆ ట్రాన్స్లోకి వెళ్ళి ఇంకా చుట్టుపక్కల ప్రపంచాన్ని పట్టించుకోవడం అనేసి క్వశ్చన్ పేపర్ రాస్తే వచ్చిన క్వశ్చన్ వచ్చినట్టు చదువుకుంటా రాసుకున్నాను. ఐసెట్లో ఏందో పెద్ద 2000 ర్యాంక్ వచ్చేసింది. మార్కులు కూడా 120, ఇంకొక 10 మార్కులు వచ్చింటే 100లో కట్ట వచ్చిండేదండి. కానీ అంటే ఈ ఇక్కడ ఫౌండేషన్ వల్లే నాకు ఉపయోగపడ్డది, అది ఎప్పటికీ మర్చిపోలేను. అట్లాగే ఇక్కడ టీచర్లు చూపుతున్న మానవత దృక్పథాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నా ఉద్యోగ నిర్వహణలో కానీ ఇంకా ఏ రంగంలో ఉన్నప్పటికీ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తానని అందరికి తెలియజేస్తూ గురువులందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. మళ్ళీ 2 సార్లు గుర్తొచ్చారు. అంటే నేను 5 years స్పెండ్ చేశాను సార్ ఇక్కడ. 8th క్లాస్లో జాయిన్ అయ్యి మేము 4thలో జాయిన్ అయ్యాం సార్. యాక్చువల్లీ అక్కడ పాత స్కూల్లో జాయిన్ అయ్యాం. 4thలో జాయిన్ అయ్యి 5thకి వచ్చి తర్వాత ఇక్కడికి వచ్చి సో లాంగ్ జర్నీ 6 years అంటే చాలా. 5th జాయిన్ అయ్యాం, అదే 4th అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యాం. 4thలో ఒక 2-3 months మనం అక్కడే స్పెండ్ చేసాం, ఆ పాత స్కూల్లో స్పెండ్ చేసాం. ఆల్మోస్ట్ 6 months అక్కడికి వెళ్దాం ఒకసారి. సుదర్శనం సార్, సారీ మర్చిపోయాను, మీరు మన సైన్స్ పేరు జరిగేది కదా, మనం అక్కడ కూడా గెలిచాం అనుకుంటాం. మనం డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళాము. ఫస్ట్ ఇక్కడ చేశారు, తర్వాత మనం గెలిచిన తర్వాత గూడూరు వెళ్ళాము, తర్వాత నెల్లూరు వెళ్ళాము, నెల్లూరులో కూడా పెట్టాము. నాకు ఇంకా ఐ స్టిల్ రిమెంబర్. ఇది ఎందుకంటే ఒక పూర్ మ్యాన్ ఫ్రిజ్ అని ఒక కుండ పెట్టాము, దానికి కూడా ప్రైజ్ వచ్చింది. ఒక ఇసుకలో కుండ పెట్టిన తర్వాత, అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఏమీ లేకపోయినా కూడా అంటే జస్ట్ ప్రయత్నంతో కూడా మనం సాధించవచ్చు అని. అంటే నేను ఎంటర్ప్రినర్ అవుదాం అనుకున్నప్పుడు మై ఫాదర్ ఈజ్ వెరీ పూర్, ఓకే, వీ డోంట్ హ్యావ్ ల్యాండ్ బట్ స్మాల్ ఫార్మర్. సో చాలామంది ఎంటర్ప్రినర్ అవ్వడానికి, అది ఫస్ట్ లెవెల్ ఎంటర్ప్రినర్ అవ్వాలి అంటే ఈ సమాజంలో చాలా కష్టం. మీ అందరికీ తెలిసిందే. జాబ్ చేయడానికి అర్హత ఉంటే ఎక్కడో దగ్గర కష్టపడి పనిచేస్తే మంచి పేరు వస్తుంది.
అలాగే వేరు వేరు అదర్ సెక్టార్స్లో నీ ప్రయత్నంతో ఏదో ఒకటి చేసి సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకచ్చు. ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అంటే చాలా నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మంత్ చివరికి వచ్చేటప్పటికి ఈ 3,500 మందికి శాలరీ లేట్ అవ్వకుండా చేయడం అనేది మొదటి రోజుల్లో చాలా చాలా కష్టమైన పని. అంటే ఒకసారి ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసిన తర్వాత, డెవలప్ చేసిన తర్వాత అంత గ్రీన్గానే ఉంటుంది. కానీ దానికి ముందు చాలా కష్టపడాలి అనేది చాలామందికి తెలిసినా కూడా చేయడంలో ఉండేటువంటి కష్టం చేయలేదు కాబట్టి తెలియదు. అందుకని చెప్తున్నాను. ఇక్కడ సార్ దగ్గర ఏం నేర్చుకున్నామంటే, అంటే ఈ స్కూల్లో గురువుల దగ్గర ఏం నేర్చుకున్నామంటే, మన దగ్గర చెయ్యాలి అనే తపన ఉంటే మిగతా రీసోర్సెస్ వాటి అంతటా అవే వస్తాయి అంట. అంటే అది మనీ కానీ టాలెంట్ కానీ ఏదైనా కానీ మనం చెయ్యాలి అనే తపన ఉంటే అలాగే వస్తుంది. అప్పుడు మనకు పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సార్. లేనప్పుడు చాలా ఆలోచించి సార్ ఏమన్నారంటే, మనం పూర్ మెన్ ఫ్రిడ్జ్ అని ఒకటి తయారు చేద్దాము. ఇసుక, ఒక కొండ, మట్టి కుండ, కంకర రాళ్ళు, ఓకే, దాంట్లో నీళ్లు పోయడానికి ఒక పైపు, ఓకే, అందులో నీళ్ళు అప్పుడప్పుడు నీళ్లు పడేట్టు పోసి మేము దాంట్లో ఈ కూరగాయలు ఆ కూరగాయలు అవన్నీ ఆ కొండలో పెట్టుకునేట్టు, అదే పూర్ మెన్ ఫ్రిడ్జ్, ఓకే. దానికి కూడా మాకు ప్రైజ్ వచ్చింది. అట్లాగే సోము ఫస్ట్ వచ్చినప్పుడు వాడు ఇక్కడ 9 జిల్లాలు ఎంత గ్రేటో చూడండి. ద గ్రేట్ మ్యాన్ ఎన్టీఆర్ 9 జిల్లాలకి ఒక స్కూల్ పెట్టాలని ఒక స్కూల్ పెట్టి రకరకాల డిస్ట్రిక్ట్స్ నుంచి, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, చిత్తూరు టీచర్స్ ఉండేవాళ్ళు, చిత్తూరు లేదు ఎందుకంటే రాయలసీమ కాబట్టి, నెల్లూరు దాకా. అయినా చిత్తూరు సార్లు మనకు ఎక్కువ కదా, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అది కూడా చెప్తాను, ఓకే. 9 జిల్లాల నుంచి వేరు కుటుంబ నేపథ్యం ఉన్న, వేరు సామాజిక వర్గ నేపథ్యం ఉన్నటువంటి పిల్లలు ఒక స్కూల్లో చదవడం అనేది ఎంత గొప్ప విషయమో మాటల్లో చెప్పలేండి. సోముగాడు ఫస్ట్ వచ్చినప్పుడు నా బుస్కోట్ కనపడిందా అని అడిగాడు. ఇది ఎక్కడ రా బుస్కోట్ అంటే ఏంది, మనకు బుస్కోట్ ఏందో తెలియదు కదా. నేను చూడలేదు అని. నువ్వు చూసుంటావు, నా బుస్కోట్ ఏడే పెట్టాను నేనైతే ఏ బుస్కోట్ చూడలేదని. చివరిలో తెలియదు ఏంటంటే బుస్కోట్ అంటే వాడు చొక్కా అంట. నీ చొక్కా అయితే తెలుసురా బాబు, మేము అక్కడ పెట్టాము, నువ్వు వెళ్ళినప్పుడు నీ చొక్కా తీసి ఇక్కడ పెట్టాము. అలాగే సారు చిత్తూరు మనకి సార్లు ఎక్కువ కదా. చిత్తూరు సార్ ఒకసారి ప్లేట్లో నీళ్లు తీసుకెళ్ళి పారబోయమన్నాడు. దానికి చిలకరించమన్నాడు. చిలకరించడం అంటే మనకు తెలిసింది ఏంటంటే ఇట్ట అంటాం, ఇట్ట. ఆ ప్లేట్లో నీళ్లు నేను ఇట్ట అంటానే ఉన్నా, ఎంతకీ ఇటు ప్లేట్ తీసుకురావట్లేదని వచ్చాడు. ఏంద్రా అంటే, సార్ మీరు చిలకరేమన్నారు కదా, చిలకరిస్తున్నాను నీళ్ళు. నువ్వు ఆ ప్లేట్లో నీళ్లు పారబోసి నాకు ప్లేట్ ఇరా బాబు, నేను అన్నం తినాలి. అలాగే బేగం ఉందా, బీగం. సో అంటే ఎంత మెమరబుల్ డేసు, ఎంజాయబుల్ డేసు, చెప్పలేని అదృష్టము మమ్మల్ని వరించిందని చెప్పచ్చు మీ అందరి దగ్గర చదువుకోవడం. గేమ్స్ అయితే ఎన్నో ఉన్నాయి. సార్ ఎంత చెప్పినా మా వాళ్ళు మళ్ళీ ఇది కంటిన్యూ అయితే ప్రమాదమే. కాబట్టి మిమ్మల్ని అందరినీ కలవడమే మేము చేసుకున్న అదృష్టం. ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఆపర్చునిటీ తీసుకున్నాం. కాబట్టి మీ అందరూ ఆయుష్ ఆరోగ్యాలతో మీ గ్రాండ్ చిల్డ్రన్తో సంతోషంగా గడపాలని, మీకు ఏ అవసరం వచ్చినా మీకు మేము రుణపడి ఉంటాము, మేము ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటామని తెలియజేస్తూ ఇంకొకటి ఏదో చెప్దాం అనుకున్నాను, ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటాను, క్షమించాలి సార్. మీరు సార్ సైన్స్ సార్ మీరు చాలా హ్యాండ్సమ్ ఉండేవాళ్ళు. ప్రసాద్ సార్, రమణ ప్రసాద్ సార్ మీరు చాలా హ్యాండ్సమ్ ఉండేవాళ్ళు, అలాగే ఉన్నారు. మీరు కూడా సార్, మీరు కూడా అలాగే సార్. సాంస్క్రిట్ సారు ఇంకా అంటే మీరందరూ ఎంత గొప్ప వాళ్ళు చెప్పడానికి, అంటే ఇప్పుడున్న రోజుల్లో మీకు తెలిసిందే కదా,
ఇప్పుడు వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్స్, యూ హ్యావ్ సీన్ ఇన్ సొసైటీ, ఓకే, దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కన్ఫ్లిక్ట్. ఓకే, కొట్టుకోవడానికి 100 రీజన్స్, కలిసి ఉండడానికి అది. అందుకని మీరు ఎంత గొప్పవాళ్ళో చెప్పడం కోసం ఒకసారి మన సాంస్క్రిట్ సారు రాజగోపాల్ సారు మనం అప్పుడే ఒక టోర్నమెంట్ ఓడిపోవడమో లేకపోతే నేను గోల్ ఆపడమో ఏదో సబ్జెక్ట్ చదవట్లేదు, వాడు అలా పాడైపోతున్నాడు. ఈ డిస్కషన్స్ అలాగే సబ్జెక్ట్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ జరిగేవి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు డాక్టర్ జి రవి మాట్లాడతాడు. నా మాటని వాసు గుంజశ్రీను ఆల్రెడీ మాట్లాడి తగ్గించారు. నేను సరిగ్గా చదవట్లేదని చెప్పేసి మా పేరెంట్స్ చూసారు, చాలా రోజులు బాగా అల్లరి చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, సరిగ్గా చదవట్లేదు, వీడిని ఎక్కడైనా దూరంగా తీసుకెళ్ళి పడేస్తే బాగుంటుంది అనుకున్నారు చిన్నప్పుడు. సో ఆ టైంలో ఇక్కడికి వచ్చి పడ్డాను. సో దూరంగా పడ్డాడు, అక్కడ చదువుకుంటాడులే అనేసి ఇక్కడ పడేయడంతో ఇక్కడికి వచ్చాక ఇష్టం ఉన్నా లేకపోయినా ఎలా చదువుతూ ఉండేవాడిని కొద్దిగా. తర్వాత స్కూల్లోకి వచ్చేసరికి నేను బటర్ మిల్క్ ఎప్పుడు చిన్నప్పుడు తాగేవాడిని కాదు. నన్ను బలవంతంగా వసంత్ కుమార్ గారిని ఉండేవాళ్ళు అప్పుడు. ఆయన నువ్వెందుకు బటర్ మిల్క్ తాగట్లేదని చెప్పి బలవంతంగా నాకు తాగిచ్చారు. అలాగా ఫస్ట్ టైం తాగించినప్పుడు ఓకే కష్టపడి ఏదో మింగాను. సెకండ్ టైం ఇంకా ఈయన కనిపించకుండా ఎక్కడో దూరంగా వెళ్ళి కూర్చొని తాగదాం, ఏదో తాగకుండా బయటకు వచ్చేద్దామంటే ఆయన నా దగ్గరికి వచ్చి ఎదురుగా కూర్చొని వీడికి పొయ్యిండ్రా అనేవాడు. అట్లాగా నాకు బట్టలు కూడా చివరికి చిన్నప్పుడు పిల్లలకి పట్టే ఫుడ్ కూడా ఇక్కడ అలవాటు చేశారు. సో అక్కడి నుంచి తర్వాత నేను 10th క్లాస్కి వచ్చేసరికి మా ముందు బ్యాచ్లో కొంతమంది స్టూడెంట్స్ సరిగ్గా చదవట్లేదు, బయటకు వెళ్ళిపోయి మన స్కూల్ పరువు తీస్తున్నారు, మీరు అట్లా చేయకండి, చదువు విషయంలో నెగ్లెక్ట్ చేయకండి, బాగా చదవండి, రెగ్యులర్గా చదివే మీకు లైఫ్ని ఇస్తుంది అనేసి పదే చెప్పారు. నాకు 10th క్లాస్లో చెప్పింది మాత్రం అది అలా గుర్తుండిపోయింది. ఆ తర్వాత నేను నాది శ్రీకాకుళం, సో అక్కడికి వెళ్ళాక నాకు అదొక్కటి మాత్రం గుర్తుండిపోయింది, చదువు అనేది మాత్రం. సో ఎంబీబీఎస్ రంగరాయ మెడికల్ కాలేజ్లో చేశాను. తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్గా జనరల్ మెడిసిన్లో రంగరాయ మెడికల్ కాలేజ్ చేస్తూ డిఎం కార్డియాలజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చేశాను. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ ఇన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, అగైన్ అసోసియేట్ ప్రొఫెసర్గా చేసి ఒక 1 month చేశాక ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్ మీకు టైం అయిపోయింది, మీరు బయటకు వచ్చేయాలి అంటే జాబ్ వదిలేశాను. వదిలేసి ఇప్పుడు వైజాగ్లో మెడికవర్ హాస్పిటల్లో చీఫ్ కార్డియాలజిస్ట్గా చేస్తున్నాను. అండ్ నాకు ఆ 10th క్లాస్లో ఏదైతే నువ్వు చదవాలి అని అలా కంటిన్యూస్గా చెప్పేవాళ్ళు, అది అలా ఉండిపోయింది బుర్రలో. నన్ను చాలామంది ఎంబీబీఎస్లో బుక్ వర్మ్ అనేవాళ్ళు, బట్ ఏదనుకున్నా నేను పట్టించుకునేవాడిని కాదు. చదవాలి అని అదే ఉండిపోయింది. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ ఇన్సిస్టింగ్ మీ అండ్ ఇన్సర్టింగ్ దట్ ఇన్ టు మై బ్రెయిన్. నేను ఏదైతే చేయట్లేదని నన్ను ఈ స్కూల్కి పంపించారో అది మాత్రం నన్ను చేసేటట్లు చేశారు చివరికి. సో ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, తర్వాత ఎన్ నరసింహరావు మాట్లాడతాడు. నరసింహరావు మాట్లాడిన తర్వాత మనందరం భోజనానికి వెళ్దాం. అందరికీ నమస్కారం. ఇక్కడున్న మా పూర్వీకులందరికీ ఇది ఫస్ట్ టైం నేను కలవడం, అందరినీ కొన్ని కారణాల వల్ల నేను మిస్ అయ్యాను. అలాగే ఇంతకుముందు చెప్పిన నా ఫ్రెండ్స్ అందరూ చెప్పిన అన్ని అనుభవాలు నాకు ఈ స్కూల్తో సంబంధించినాయి. నేను ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఏపీఎస్ రాశాను. చింతపల్లి సీట్ వచ్చింది, అక్కడ 1 month ఉండి హోమ్ సిక్గా మళ్ళీ ఇంటికి వచ్చాను. తర్వాత 10th మెరిట్ వాళ్ళకు వెంకటగిరిలో కాలేజ్ ఓపెన్ చేశారు, అక్కడ జాయిన్ అయ్యాను. నా ఏం కూడా గొంతు మాస్కర్ 0 ఎంబీబీఎస్ చేయాలని, బట్ కొన్ని కారణాల వల్ల ఆర్థిక కారణాల వల్ల ఒకే సంవత్సరంలో మా ఇంట్లో మా మదర్ గారు, తర్వాత పెద్దగ్రహం రోజు మా అన్నగారు యాక్సిడెంట్ చనిపోవడం వల్ల నా ట్రాక్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇంకా నేను డిగ్రీ
కావలి జవహర్ భట్లో జాయిన్ అయ్యాను. తర్వాత ఫస్ట్ ఇయర్లో కండక్టర్ జాబ్ వచ్చింది, వెయిట్ చేశాను. సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యాను. ఇంకా అక్కడ నుంచి నాకు నచ్చని ఫీల్ కాబట్టి ఒకటి అయితే ఎంబీబీఎస్ లేదంటే కళారంగం. మాకు మా నాన్నగారు గాయకులు, అది భయభర్తలు వచ్చింది. దానికి ఇక్కడ మా కోటలో గేమ్స్ పరంగా కానీ సాంస్కృతిక పరంగా కానీ మనకి కోఆపరేషన్ ఉంది కాబట్టి ఇంకా చివరికి నాకు అదే ఫీల్డ్లో సెటిల్ చేసింది. ప్రజెంట్ హైదరాబాద్లో ఎల్బీ నగర్లో స్వరాల ఈవెంట్స్ ఎంటర్టైన్ విత్ మ్యూజిక్ అని ఒక టీం రన్ చేస్తున్నాను. నేను నాతో పాటు 10 మంది కలిసి టీమ్గా వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ. ఎక్కువ అధిపరంగా సెటిల్ అయిపోయినా కానీ నాకు ఆనందమైన ఫీల్డ్లో సెటిల్ అయ్యాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. పెద్ద కోరికలు లేవు. సో మిత్రులు చాలా సాంగ్స్ మాట్లాడుతున్నారు కాబట్టి నేను యాక్చువల్గా 10 సాంగ్స్ ప్రిపేర్ వచ్చాను. అన్నీ పాడే టైం లేదు కాబట్టి చాలా సేపు నుంచి అందరూ మాటలు ఉన్నారు కాబట్టి నేను అందరిలాగా నేను యాంకర్ చేస్తా, కానీ ప్రస్తుతం అయితే ఒక పాట పాడతాను. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరూ ఆశిస్తాం. త్యాగానికి అర్థం స్నేహం.
महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని, నీవే విద్యార్థుల మార్గదర్శకులు, నీవే చిన్నారుల విజయానికి నిచ్చెనలు, జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు, జ్ఞానాన్ని అందించే గురువులు, అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు, 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 ఆచార్యులు. ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని, ఆ తల్లిదండ్రులు జన్మనిచ్చి నీ వద్దకు పంపితే అక్షరాలు నేర్పించి అక్షరాస్యులను చేసే, తల్లిదండ్రులు జన్మనిచ్చి నీ వద్దకు పంపితే అక్షరాలు నేర్పించి అక్షరాస్యులను చేసే, విద్యా బుద్ధులు నేర్పించి బుద్ధిమంతులుగా మార్చి, విద్యా బుద్ధులు నేర్పించి బుద్ధిమంతులుగా మార్చి, విలువలు నేర్పించి విజేతలుగా చేస్తారు, విలువలు నేర్పించి విజేతలుగా చేస్తారు, జ్ఞానాన్ని